అందరికీ అందించిన సూపర్బ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ విజయ్ ఆంటనీ గారు వెల్కమ్. ఆయన ఎప్పుడు చూసినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎస్, 100 దేవుళ్ళు అన్న చిత్రంతో మళ్ళీ మనందరినీ పలకరించడానికి విజయ్ ఆంటనీ గారు ఒక చక్కటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం మన ముందుకు తీసుకొస్తున్నారు. దీని గురించి నేను మాట్లాడేది కెమెరాలో కనిపించాలి అంటే మీరు ఇక్కడ నుంచి క్లియర్ చేయాలి. సో దయచేసి వీడియో జర్నలిస్టులు అందరూ ప్లీజ్ క్లియర్. ప్రతిసారి నేను ఇదే వ్యూ కనబడుతుందయ్యా, నాకు మీరే కనబడుతున్నారు ప్లీజ్. హాయ్ నిహారిక కొణిదెల గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే ఇవాళ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది అనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్, బికాస్ బ్యూటీ యాడ్ అయిపోయింది కాబట్టి. సో ఎస్, అందరూ సెటిల్ అయితే మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాము. సో 100 దేవుళ్ళు, ఈ టైటిల్ వినగానే మనకు ఒక పాట గుర్తొస్తూ ఉంటుంది. అది బిచ్చగాడు సినిమాలో 100 దేవుళ్ళే కరుణించిన అని చెప్పి. సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి ఆ చిత్రంలోని ఆ పాట ఎంతో మందిని కదిలించింది. ఆ చిత్రము అమ్మ గురించి ఆలోచించేలా చేసింది. ఆ చిత్రము సో అమ్మని గుర్తు చేసింది ఆ చిత్రం అనమాట. మళ్ళీ ఒకసారి సో అమ్మని మనిషిలా చూడడం నేర్చుకున్నాడు అని 100 దేవుళ్ళు అన్న చిత్రం వస్తుంది. అఫ్కోర్స్ బిచ్చగాడు అమ్మని దైవంలా కొలవడం జరిగిందనమాట. అయితే ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అని చూడాలంటే మనం సినిమా విడుదలయ్యేంత వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. బట్ దానికంటే ముందు ఆల్వేస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్తో మనందరినీ పలకరించే విజయ్ ఆంటనీ గారు ఇప్పుడు మరొక చక్కటి కాన్సెప్ట్ అంటే కథాబలమున్న చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించడానికి మళ్ళీ 100 దేవుళ్ళు అన్న చిత్రంతో మనందరి ముందుకే వస్తున్నారు. సో నాకు విజయ్ గారిని ఎప్పుడు చూసినా ఒకటే అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బిచ్చగాడు టైం నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. విజయ్ సార్ సక్సెస్ వచ్చినా ఏమొచ్చినా నాకు తెలిసి మీరు ఆ స్టార్డమ్ని క్యారీ చేయరు. యూ ఆల్వేస్ లైక్ అంతే గ్రౌండెడ్ ఉంటారు, అంటే అంతే బాగా అందరినీ పలకరిస్తూ ఉంటారు, అంతే సింపుల్గా ఉంటారు. నాకు తెలిసి ఇదే చాలా బలం అనుకుంటాం మీకైతే. సో ఈ చిత్రంతో ఇంకా మరిన్ని ఆశీర్వాదాలు తెలుగు ప్రేక్షకులు మీ సినిమాకి మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ శ్రేయాస్ 1 City డెవలపర్స్ ప్రెజెంట్స్ 100 దేవుళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై శ్రేయాస్ ఉత్సవ్ అండ్ అలాగే అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా భారత్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ. ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్. నేను మాత్రమే కాదండి, ఈ గ్రామంలో దీనికి ఎవ్వరు అంగీకరించరన్నమాట. అవును, ఏంటబ్బా చుక్క? ఇది ఒక తల్లేనా? నాకు ఇష్టం అని అడుగుతున్నారా? నాకు ఇష్టం లేదు, నచ్చలేదు. బయట తెలిస్తే పరువు పోయిద్దిరా, అవమానంగా ఉంటది. మా ఇంటి ఆవిడ కూడా రోజు దీని గురించి అడుగుతూ ఉండేది. ఏంటి మీ అక్కలా చేసింది న్యాయమేనా అని. చేయకూడదని కాదు, మా ఊళ్ళో అట చెయ్యరు అంతే. ఊరి పరువు మొత్తం పోయినట్టే. ఈ మగ సత్యంలో అందరూ వెళ్ళి అడగచ్చు కదరా. ఏంటి సార్ నవ్వుతున్నారు? నిజం మాట్లాడగానే నేను చులకనైపోయానా? సచింది అనుకొని చెప్పి వదిలేసా. మనం మన కులాన్ని కాపాడుకునేది ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని, వాళ్ళని అదుపులో పెట్టే మనం మన గౌరవాన్ని కాపాడుకోవాలి. దీనికి ఇంత అవసరమా అని మాట్లాడుతున్నారు అందరూ. వద్దక్క, మన పిల్లలే కదా మనకి జీవితం. లోకమే అడ్డుకున్న సొంత వాళ్ళే తప్పుకున్న కొండల అండగా ఉండురా అమ్మా అమ్మేగా, అమ్మా అమ్మేగా. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాగేంద్ర కుమార్ గారు వన్స్ మోర్ అన్నారంటే అది వన్స్ మోర్ వేయాల్సిందే. ప్లే ద టీజర్ వన్స్ అగైన్. అవునా, అందుకని అన్నారు. నేను మాత్రమే కాదండి, ఈ గ్రామంలో దీనికి ఎవ్వరు అంగీకరించరన్నమాట.
అవును ఏంటబ్బా చుక్క ఆ? ఇది ఒక తల్లేనా పో. నాకు ఇష్టమా అని అడుగుతున్నారా? నాకు ఇష్టం లేదు, నచ్చలేదు. బయట తెలిస్తే పరువు పోయిద్దిరా. అవమానంగా ఉంటుంది. మా ఇంటి ఆవిడ కూడా రోజు దీని గురించి అనుగుతూ ఉండేది. ఏంటి మీ అక్క ఇలా చేసింది న్యాయమేనా అని. చేయకూడదని కాదు, మా ఊళ్ళో అట చెయ్యరు అంతే. ఊరి పరువు మొత్తం పోయినట్టే. ఈ మగ సత్యంలో అందరూ వెళ్ళి అడగచ్చు కదరా. ఏంటి సార్ నవ్వుతున్నారు? నిజం మాట్లాడగానే నేను చులకనైపోయానా? అది సచ్చింది అనుకొని చెప్పి వదిలేసా. మనం మన కులాన్ని కాపాడుకునేది ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళని అదుపులో పెట్టే మనం మన గౌరవాన్ని కాపాడుకోవాలి. ఏ దీనికి ఇంత అవసరమా అని మాట్లాడుతున్నారు అందరూ. వద్దక్క, మన పిల్లలే కదా మనకి జీవితం. లోకమే అడ్డుకున్న సొంత వాళ్ళే తప్పుకున్న కొండల అండగా ఉండురా అమ్మా అమ్మేగా అమ్మా అమ్మేగా. నాగేంద్ర కుమార్ గారు, మీరు హ్యాపీ అనుకుంటున్నాను నేను మళ్ళీ చూసినందుకు. సో చాలా చక్కటి నేపథ్య సంగీతంతో, చాలా చక్కటి సంగీతంతో, చాలా మంచి కథాబలంతో 100 దేవుళ్ళు మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ శశి గారు ఆఫ్టర్ 10 years బిచ్చగాడు అన్న సినిమా వల్ల విజయ్ ఆంటనీ గారు తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు, తెలుగు ప్రేక్షకులు ప్రేమించడం మొదలుపెట్టారు. మళ్ళీ మీ కాంబినేషన్ వచ్చింది డెఫినెట్గా. సో ఇప్పుడు మళ్ళీ ఆ ప్రేమ డబల్ ట్రిబుల్ అవబోతుంది ఈ సినిమాతో అని నాకు అర్థమవుతుంది. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ మీ ఇద్దరికి. అండ్ ప్రతి ఒక్కళ్ళు డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. చాలా రియలిస్టిక్గా, నాకు తెలిసినంత వరకు కమర్షియల్ వైపుకి పరుగులు తీయకుండా, అఫ్కోర్స్ ఆయనలో ఒక స్ట్రాంగ్ సంగీత దర్శకులు, ఆయనలో ఒక స్ట్రాంగ్ ఎడిటర్ ఉన్నా కూడా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నా కూడా, సో కథలు ఎంచుకునే సమయంలో చాలా మంచి కథకి బలం ఎంతైతే ఉందో, కనెక్టివిటీ ఆడియన్స్కి ఎలా అయితే ఉంటుందో, సమాజంలో జరుగుతున్న ఏదైతే విషయాలకి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని కథలుగా మలుచుకొని, వాటిని కథలుగా ఎంచుకొని హీరోగా మనందరి ముందుకి తీసుకొస్తున్నారు విజయ్ ఆంటనీ గారు డెఫినెట్లీ. సో దానికి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఈ జర్నీ అంతా ఆయన అటెంప్ట్ చేసిన కథల్ని, ఆయన మన ముందుకు తీసుకొచ్చిన కథల్ని చూస్తే ఆయన టేస్ట్ ఎలా ఉంటుంది అని మనకు అర్థమవుతూ ఉందన్నమాట. అందుకనే భాషా భేదం లేకుండా తమిళ ఇండస్ట్రీ అనేది కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా విజయ్ ఆంటనీ గారిని అలానే ఓన్ చేసుకోవడం జరిగింది. సో ఎస్, సర్వంత్ రామ్ క్రియేషన్స్, విజయ్ ఆంటనీ ఫిల్మ్ కార్పొరేషన్స్ బ్యానర్లో రామాంజనేయులు గారు అండ్ ఫాతిమా విజయ్ ఆంటనీ గారి నిర్మాణంలో, శశి గారి దర్శకత్వంలో, బాలాజీ శ్రీరామ్ గారి సంగీత సారథ్యంలో మనందరం మంచి కథలతో ఆయన్ని మెచ్చుకొని మన హీరోగా చేసేసుకున్న విజయ్ ఆంటనీ గారు, స్వసిక గారు, అజయ్ గారు, కావ్య అనిల్ గారు, ఇలా ఎంతోమంది మంచి యాక్టర్స్తో జూన్ 19వ తారీఖున 100 దేవుళ్ళు చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుందన్నమాట. జనరలీ కొన్ని చిత్రాలు చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి, కానీ ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్తో పాటు మీ ఆలోచన, మీ భావోద్వేగాలు, మీ బంధాలు, మీ మనసుని తాకే చిత్రం అని చెప్పాలన్నమాట. సో ఎస్, మరి ఈ చిత్రంలో నటించి మన ముందుకి జూన్ 19వ తారీఖు రాబోతున్న కావ్య అనిల్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఐ రిక్వెస్ట్ కావ్య అనిల్ గారు జాయిన్ ద స్టేజ్. అమ్మయ్యి వచ్చేసిన అమ్మా అమ్మేగా మింగి నేల ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ కావ్యజీ. అండ్ యా, Andriki Namaskaram. First of all, it's an honor to be standing before such esteemed guests. Thank you for this opportunity. Shashi sir, it's been a privilege to work with you. I've been a student throughout, just trying to learn. Thank you so much. Vijayani sir, this is a great opportunity to have known you, to have worked in your production. Thank you so much. Thank you so much to all the guests. Thank you again. షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ కావ్య. అండ్ నా ఇందాక టీజర్ ప్లే అయినప్పుడు మనం ఆ లాస్ట్లో ఆ పదాలు విన్నాం కదా, అమ్మ అమ్మేగా. డెఫినెట్గా ఎవరి అమ్మ అయినా అమ్మే కదా. జీవితంలో ఎంత పైకి వచ్చినా, ఏం సాధించినా, సాధించకపోయినా
ప్రౌడ్గా ఫీల్ అయ్యేది తన పిల్లల పట్ల అమ్మే అన్నమాట. సో ఎలాంటి కల్మషం లేకున్నా, ఏం ఉన్నా ఏం లేకపోయినా, ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ప్రేమ రిటర్న్లో చూపించినా చూపించకపోయినా, సో 100 కాదు 1000% లవ్ని సో ఇచ్చేది అమ్మే అన్నమాట. సో అలాంటి పాట, అద్భుతమైన లిరిక్స్ రాయబడింది, భాషశ్రీ గారు రాయడం జరిగింది. సో ఎస్, ఆలస్యం చేయకుండా ఆ పాటని, ఆ లిరికల్ వీడియోని మనం చూసేద్దాం. ప్లే ద సాంగ్ ఆన్ ద స్క్రీన్. లోకంలోని దేవుళ్ళంతా ఏకమయ్యి వచ్చేసిన అమ్మా అమ్మేగా, అమ్మా అమ్మేగా. నింగి నేల ఒక్కటై నీ కోసమే ఉన్నామన్నా అమ్మా అమ్మేగా, అమ్మా అమ్మేగా. నిప్పులా ఒకసారి, నీడలా ఒకసారి మనకై మారిరా. భారమే తను మోస్తూ, బాధనే మింగివేస్తూ ఊపిరే పోసేరా. లోకమే అడ్డుకున్న, సొంత వాళ్ళే తప్పుకున్న, కొండల అండగా ఉండురా. కూలిలా సేవ చేస్తూ, పోవొత్తిలా కాలిపోతూ వెలిగే ప్రమిదే అమ్మరా. అమ్మా మా అమ్మా. పుట్టగానే చూసి నన్ను చెమ్మగిల్లేనే, బోసి మాటలాడేస్తే పొంగిపోయినే. తప్పు చేస్తే నేనసలు ఊరుకోదులే, బెత్తమయ్యి సరి చేసి దారి చూపులే. త్యాగాలెన్నో చేసావే, త్యాగాలెన్నో చేసావే మాతో సమని. అమ్మా నీకు సాటి ఎవరు లేరే, నిద్రలెన్నో మరిచావే జోల పడుతూ. అమ్మా నాకు తొలి దైవం నీవే. చదువు కోసమే ఇప్పుడు అంత డబ్బు ఇవ్వడం కుదరదమ్మా, నువ్వు వెళ్ళమ్మా. అయ్యో, నలుగురు పార్ట్నర్స్ అమ్మా, నేను ఒక్కటి నిర్ణయం తీసుకోలేను. అమ్మా నువ్వే మాపై చూపే ప్రేమే చాలమ్మా. మెడలొద్దు మిద్దెలొద్దు ఆస్తి పాస్తులేలా. అమ్మా నువ్వే మాపై చూపే ప్రేమే చాలమ్మా. సో బ్యూటిఫుల్, చాలా చాలా బాగా మంచి ట్యూన్ ఇవ్వడం జరిగింది. అంతే చక్కగా ఆయన తెలుగులో మాటలు కూడా రాయడం జరిగింది ఆ పాటకి. భాషశ్రీ గారు టూ కూడా అసలు. అండ్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నిహారిక గారు. సో అమ్మ అనగానే ఫస్ట్ నాకు మీ మదర్ అండ్ మీరే కనిపించారు మాట్లాడుతూ, అంటే అది చూస్తూ ఉంటే డెఫినెట్లీ మీ గురించి తలుచుకోగానే అంటే ఆ ఫ్రెండ్స్లా అనిపిస్తుంటుంది నాకు. ఎప్పుడు చూసినా మమ్మీని మిమ్మల్ని ఒక ఫ్రేమ్లో చూసినప్పుడు ఫ్రెండ్స్ లాగే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు చెప్పండి, మీకు ఆ మూమెంట్ ఏముంది, అమ్మ అమ్మేగా అనిపించిన మూమెంట్ ఏమండింది? మెనీ మూమెంట్స్ యాక్చువల్లీ. అంటే ఇంటికి వచ్చేంత వరకు తినకుండా వెయిట్ చేసి, ఐ థింక్ అది అమ్మలే చేస్తారనుకుంటా. సో అది ఎప్పుడు చూసినా ఇప్పటికీ నేను వస్తాను లంచ్కి ఇంటికి వస్తాను అంటే తినకుండా ఉంటుంది ఎంతసేపు అయినా. సో ఐ థింక్ దట్ వన్. అమ్మ అమ్మేగా
ఫస్ట్ తన కడుపు నింపుకోవాలని చూడదే అమ్మ, ఫస్ట్ పెట్టిన తర్వాత తింటుంది. సో ఇట్ ఫీల్స్ లైక్ కరెక్ట్. మీరు ఇంట్లో అమ్మకి భయపడతారా, నాన్నకి భయపడతారా ఎక్కువ? భయం అనేది, లేకపోతే భయపెడతారా మీరు ఇద్దరిని కలిపి? నేను ఎవరికి భయపడను. ఆవిడ ఆడపిల్ల కాదు, ఆడపులి ఆవిడ. అండ్ ఎస్, ఒక బెస్ట్ మెమరీ షేర్ చేసుకోవాలి అంటే అమ్మకి సంబంధించి నాకు అమ్మే బెస్ట్. నేను నా ఫేవరెట్ మెమరీ చెప్తాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్, నేను ఎప్పుడు నా లైఫ్లో ఇప్పటి వరకు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ వస్తువు అది ఎప్పుడు కొనలేదు. మా అమ్మకి పెళ్ళి అవ్వకముందు మా అత్త చెప్పింది మా నాన్నకి ముక్కుపుడక అంటే ఇష్టం అని చెప్పి, అందుకే మా అమ్మ కుట్టించుకుంది. చాలా ఇష్టం మా అమ్మకి, నాకు మా అమ్మని ముక్కుపుడతో చూస్తే చాలా ఇష్టం అనమాట. నేను ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించినా ఎప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళేది కొనింది లేదు. లైక్ ఐ డోంట్ రిమెంబర్, తెలీదు కూడా నాకు గోల్డ్ రేట్ ఎంత ఇది, చాలా అజ్ఞానంలో బతుకుతుంటాను ఆ విషయంలో. బట్ ఒకసారి ఐ థింక్ 2022 or 23 ఫ్రెండ్ తోటి వెళ్ళాను. అక్కడ అన్ని ముక్కుపుడకలు ఉంటే ఫస్ట్ టైం అమ్మకి ఏదైనా కొన్నాను, నాకు ముక్కుపుడక కొన్నాను చిన్నది. అది తీసుకెళ్ళిస్తే ఎప్పుడు కొనలేదు కదా, మా అమ్మ కూడా అర్థం కాలేదు. నీకోసం కొనుక్కున్నావు పాప అంటే, నాకు ఎక్కడుందబ్బా నీకోసం కొన్నాను అంటే షీ డోంట్ బిలీవ్. సో షీ వాజ్, అంటే చిన్నపిల్లలాగా వెళ్ళి అద్దం ముందు అప్పటికప్పుడే మార్చుకొని అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంది. అది నాకు మంచిగా అనిపించింది. ఆ అమ్మకి నిజంగా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు, ఫోన్ చేసి లవ్ యూ చెప్తే చాలేమో. నాకు తెలిసినంతవరకు అదే పెద్ద గిఫ్ట్. ఏదో ఒకసారి చెప్దాం ఆ గిఫ్ట్, ఫోన్ చేసి ఒక ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. హలో అనకుండా ఐ లవ్ యూ అమ్మా అనండి మీరు డైరెక్ట్గా. లెట్స్ సీ. అమ్మో, హలో అంటాను ఫస్ట్ హలో అంట. అమ్మా, ఏమా? ఐ లవ్ యూ. ఓకే, సో స్వీట్, సూపర్. అమ్మా, ఏదో ఈవెంట్లో ఉన్నాను అంటే నాకు కూడా చేయాలనిపించింది, కానీ వాళ్ళు చేయమంటే చేశా. లోపల ఉంది, కాకపోతే ఇలా బయటకు వచ్చింది. బాయ్. ఓ, మా అమ్మ లంచ్ తర్వాత నిద్రపోయింది. ఐ వోక్ హర్ అప్ అండ్ ఐ సెడ్ లవ్ యూ, లైక్ లవ్ యూ. మరి ఇమీడియట్గా అసలు శ్రీనాథ్ మా ఇంట్లో మేము చాలా ఓపెన్గా ఉంటామండి. మా ప్రేమ చాలా అట్లా కొట్టినట్టు ఉంటుంది. వెరీ ఓపెన్, వోకల్ అబౌట్ అవర్ లవ్. అది కనిపిస్తూ ఉంటుంది, బట్ ఆ లవ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. సో టచ్ వుడ్, ఎప్పుడు మీరు ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. శ్రీనాథ్ రావు గారు, మీరు చెప్పండి. సో అఫ్కోర్స్ మీ సినిమాల్లో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని చూడడం జరుగుతుంది, బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్తో పాటు. బట్ యూ టెల్ మీ, లైక్ అమ్మేగా అనిపించిన మూమెంట్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ అసలు ఇండస్ట్రీలోకి వెళ్తున్నా అన్నప్పుడు అబ్బాయిలు అనగానే ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా ఉంటుంది కదా, సెక్యూర్ లైఫ్ ఉండాలి అనుకుంటారు. మీ మదర్ రియాక్షన్ ఎలా ఉండింది? అంటే ఈ ఈవెంట్కి వచ్చేటప్పుడే ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవుతున్నాను, ఈ మాట్లాడదాం అనుకున్నాయని మీరు మాట్లాడేశారు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు అని అమ్మ సెంటిమెంట్ దొరికింది, ఇది మాట్లాడదాం అనుకున్నా, అది కిందనే మాట్లాడేయమంటున్నారు మీరు. సో నాది అమ్మది సేమ్ ఇప్పుడు శశి గారు చూపించిన విజువల్లో అలాంటి లైఫ్ స్టైల్. అంటే మాది పల్లెటూరు, మా ఊర్లో వాగు వస్తూ ఉంటుంది, వాటర్. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలియదు, అది డిపెండ్స్, నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. ఆ వాగు దాటి వెళ్ళాలి బస్సు ఎక్కాలంటే, మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళాలంటే. ఒక్కోసారి మా నాన్నగారు బిజీగా ఉంటే నేను తీసుకెళ్ళిపోతానులే పిల్లల్ని అనేది. నేను పెద్దవాడిని, నాకు చెల్లి, మాకు తమ్ముడు, మా అమ్మ ముగ్గురిని తీసుకుని వెళ్ళేది. సడన్గా వాగు కనిపించేది, అది క్రాస్ చేయాలంటే మా చెల్లి మా తమ్ముడు వెయిట్ లెస్ ఉండేవాళ్ళు, వాళ్ళని ఇలా భుజం మీద ఎక్కించుకొని క్రాస్ చేసేసేది. నేను చాలా లావు ఉండేవాడిని, నన్ను మొయ్యలేకపోయేది. ఆ చుట్టూ ఎక్కడ చూసినా పొలాలు తప్ప ఏముండేవి కాదు. ఆ టైంలో మా మదరు పొలాలన్నీ ఎతికేది, ఎక్కడైనా ఒక ఫార్మర్ దొరికితే పిలుద్దాము అని నన్ను దాటించడం కోసం. అప్పుడు ఆ వచ్చే ఫార్మర్స్ కోసం మా అమ్మ పడే తపన చూస్తే, ఇప్పుడు ఆ విజువల్ చూసాక నాకు అనిపిస్తుంది, నా చిన్నప్పుడు మా అమ్మ ఎవరైనా వస్తే బాగున్ను, వీడిని ఎలా క్రాస్ చేయాలని అప్పుడు ఎంత తపన పడింది. ఆ మూమెంట్ నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆ విజువల్ చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మే స్ట్రాంగ్గా మనం ఇవాళ నుంచి ఉన్నామంటే దానికి కారణం అమ్మే. ఐ జస్ట్ వాంటెడ్ టు నో, లైక్ విచ్ ఇస్ యూ టెల్ మీ, లైక్ వన్ బెస్ట్ మెమరీ విత్ యువర్ మామ్. Everything about my mom is a memory. Actually, generally people ask me why you named this movie as Vanda Devulu.
birth of a woman itself a devil only, because she's giving birth to a child. And if she's going to lose her husband, if she's going to bring up her child in the society in India, it is not an easy job. And my mother has done that, and even this heroine who was acted in this movie is doing that. And they are all Vanda Devulas for me. And my memory, everything, as I told you, I have lost my father at the age of 7. And I know what and all she had gone through in her life. And I still cannot forget whatever she has done for me. And she's a very innocent woman. See, people like us can manage something. We are all educated people, no? So, but she's very, very innocent. And I don't know how she handled all these years so far with us. And everything about her is a memory for me. And her courage and her difficulties only is the strength for my entire journey, whatever I am doing currently. Am I relevant to her question? I don't know. Okay. లేదు కరెక్ట్ కానీ సో మీ మదర్కి మేము కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో పేరెంటింగ్ మామూలుగా లేదు, మిమ్మల్ని చూస్తే అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇంత బాగా పెంచారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ విజయ్జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాతో పాటు స్టేజ్ మీదకి ఈ ఫిలింని అఫ్ కోర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మైత్రి మూవీస్ అండ్ అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్. సుబ్బారెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సుబ్బారెడ్డి గారు, ఒక మంచి సినిమా తీసుకొస్తున్నారు మీరు ప్రేక్షకుల ముందుకి. యా గో హెడ్. హాయ్ అండి అందరికీ. ఈ మూవీ చూడంగానే మీకు గ్యారంటీ ఏంటంటే మన ఊళ్ళల్లో ఏదైతే జరుగుతుందో సిచ్యువేషన్స్ చాలా మీ అందరికీ చూపించినట్టు అనిపిస్తుంది. అండ్ అందులో ఈ మూవీలో వచ్చేసి ఏదైతే సెంటిమెంట్ సీన్స్ ఉంటాయో అవి గ్యారంటీ నెక్స్ట్ లెవెల్లోనే మీ అందరికీ అనుకుంటుందని కోరుకుంటున్నాం. అట్లానే ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అని మేము కలిపి చేస్తున్నాం. సో హ్యాపీ. అండ్ ఈ మూవీ కూడా చాలా హిట్ కావాలని కోరుకుంటున్నాం. అట్లానే డైరెక్టర్ గారికి, అట్లానే విజయ్ ఆంటనీ సార్ అండ్ మా మ్యామ్ నిహారిక గారు అండ్ మంజు రమేష్ సార్ అండ్ డైరెక్టర్ త్రినాథ్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినాం. థ్యాంక్ యూ ఫర్ మీడియా పీపుల్ ఆల్సో అండి. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సో బాలాజీ శ్రీరామ్ గారు ఇచ్చిన మరొక మంచి ట్యూన్ ఇది కళ్ళను, ఆ లిరికల్ వీడియో ప్లే చేసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. ఏదో ఏదో ఇది మాయలాగా ఉన్నదే, నీతో ఉంటే ఎద తేలిపోతూ ఉన్నదే, మనసులోన వేల వేల కొత్త ఆశలెన్నో రేగి మార్చిన ఎదను తోడు కొరకు చూసి చూసి కళ్ళు వేచినాక ఏళ్ళు చేరినావు కడకు. ఇంతవరకు తోడే లేని నేను జంట కొరకు జింకై చేరా నిన్ను, ఇది వలలా కట్టేసిందే నన్ను, ఒక్క చూపులో చెప్పేసిందే ఎన్నో, ఇది కలను మాయవలను తెలీదే, పూల సంద్రము తీపి బంధము కలిసే నన్నే వలచే. నాన్న ఓ ఫోటో ఉందా? నా దగ్గర లేదే. నిజంగా? నాన్న మరియమ్మ అతను అడిగి తెప్పించా. మంచిదబ్బా. ఏంటో ప్రేమిది, ఇది ఎంతో లేనిది కాలం మల్లినది, పాపం ప్రేమిది వదలిక వెళ్ళవద్దు
పిలిచి పిలుచును నువ్వు వేరు నేను వేరు ఒక్కటయ్యేదాను నూరు కోటి కోటి ఆశలెన్ను ఎగిసెను వేచి వేచి తనువులేమో కరిగెను చెప్పలేని మాటలెన్నో గొంతు దాటి బయటికి వచ్చే కాలం ముందరుంది వేలే పట్టేటి క్షణము నీకై ఉందే మహమాటాలే వీడే నింకా మమ్మీ ఆటంకాలన్నీ తీరి పోవురేపే ఇది కలను మాయవలను తెలిదే పూల సంద్రము తీపి బంధమో కలిసే నన్నే వలచే ఇది కలను ఎంత బాగుందో అసలు పాట, విజువల్స్, సినిమాటోగ్రఫీ అండ్ ద యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ టూ గుడ్. ప్రొడ్యూసర్ ఫాతిమా విజయ్ ఆంటనీ గారికి కార్యక్రమానికి వెల్కమ్. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్. అండ్ లారాజీ ప్లీజ్ సిట్, విల్ కాల్ యూ ఇన్ ఫ్యూ మినిట్స్. సో లారా వెల్కమ్. అండ్ నావ్ మరి ఈ రిలేషన్షిప్ మొదటి సినిమా నుంచి నడుస్తూనే ఉందన్నమాట, కొనసాగుతూనే ఉంటుంది. జనరల్లీ ఎనీ ఫీల్డ్ లైక్ మనం కొంచెం ఎవరైతే అలా పరిగెడుతూ ఉంటాం, రిలేషన్స్ని కొంచెం బ్రేక్ చేస్తూ ఉంటాం, కానీ విజయ్ ఆంటనీ గారు మాత్రం అస్సలు చేయరనమాట. అందుకనే భాషశ్రీ గారు విజయ్ ఆంటనీ గారి రిలేషన్ బిచ్చగాడు దగ్గర నుంచి కొనసాగుతూనే ఉంది అనమాట. సినిమా పేరు మారినా, సినిమా కథ మారినా, ఆ కథని తెలుగులోకి మార్చి డైలాగ్స్ ఇచ్చి లిరిక్స్ ఇచ్చే మనిషి మాత్రం మారలేదు, ఆయనే భాషశ్రీ గారు. ఐ రిక్వెస్ట్ తెలుగు రైటర్ భాషశ్రీ గారిని వేదిక మీకు రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. దేవుళ్ళంతా ఏకమ్మయ్యి వచ్చేసిన అమ్మా అమ్మేగా మింగినేలా ఒక్కటై నీకో. హాయ్ మేడం, అందరికీ నమస్కారం. ఫాతిమా మేడం, చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత మీరు కనిపించారు. ముందుగా పాత్రికేయ సోదరులందరికీ నమస్కారాలు, మీడియా ప్రెస్ అందరికీ నా నమస్కారాలు. శ్రీనాథ్ గారికి హలో సార్. మరి మా మెగాస్టార్ గారి అమ్మాయి, అఫ్కోర్స్ నాగబాబు గారి అమ్మాయి, హాయ్ అండి. 100 దేవుళ్ళు 2016లో బిచ్చగాడు సినిమాతో సార్తో నేను సినిమా మొదలుపెట్టాను. డైలాగ్స్ అండ్ పాటలు రాయడం, డబ్బింగ్ చేయడం. సార్ ఆల్మోస్ట్ 1 decade హ్యాస్ కంప్లీటెడ్ సార్. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మంచి సినిమాలు చేసాం, చెడ్డ సినిమాలు చేసాం. 100 దేవుళ్ళు ఈ సినిమా గురించి చెప్పాలంటే మా దర్శకులు శశి గారి గురించి చెప్పాలి. ఒక అమ్మలాగా అనమాట. చిన్న చిన్న పాయింట్స్ దగ్గర నుంచి ఆయన అన్నిట్లో డబ్బింగ్ దగ్గర కూడా ఆయన వచ్చి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన చెక్ చేస్తుంటారు అనమాట. తర్వాత దీన్ని సినిమా అనడం కన్నా ఒక గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు ఈ సినిమా. మాటి మాటికి వివేకానంద గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు పుట్టలేరు. అందుకనే మన డైరెక్టర్స్కి పూని మంచి మంచి కథలు రాయించి వాళ్ళతో ఇలాంటి ఒక మంచి పనులు చేయిస్తుంటారు. నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మన ప్రెస్ వాళ్ళందరికీ, సీనియర్స్ అందరికీ, జూనియర్స్ అందరికీ, ఎందుకంటే అంత గొప్ప ఆలోచనని మీరు ముందుకు తీసుకెళ్లాలని. ఈ సినిమాలో అమ్మకు జరిగిన ఒక సంఘటన మీద సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది. అలాంటి ఒక సంఘటన, అదే ఈ సినిమా చూశాక చెప్తే బాగుంటుంది. అలాంటి ఒక సంఘటన మీకు జరిగితే సమర్థిస్తారా అంటే నేను సమర్థిస్తాను. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను మా అమ్మకి. ఇంకా ఈ సినిమాలో పాటలు రాశాను. ఇలా ముందు కూడా అన్ని సినిమాల్లో పనిచేయాలని విజయ్ ఆంటనీ గారు నాకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శశి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫాతిమా మేడం, థ్యాంక్ యూ మేడం. తర్వాత మంచి సంగీతాన్ని అందించారు శ్రీరామ్ బాలాజీ గారు. ఆయన రాలేదు ఇవాళ కొన్ని పనుల వల్ల. ఆయన కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాషశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ బంధం ఇలానే కొనసాగుతూ ఉండాలని, సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా ఐ రిక్వెస్ట్, మామూలుగా ఒక సినిమా అయిపోగానే మనం వారి రివ్యూస్ వింటూ ఉంటాం, Q&A సెషన్లో వాళ్ళు అడిగే ప్రశ్నలు వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు అమ్మ గురించి వినాలని అనిపిస్తుంది. సినిమా
కంటే ముందే ఇప్పటివరకు చూసిన కంటెంట్ మీద వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము. ప్రభు గారు ఈ మధ్యకాలంలో 2.0 ప్రభు గారు అయ్యారు. ప్రభు గారు అసలు మీరు వెనక్కి వెళ్తుంది మీ ఏజ్ అసలు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. విజయ్ ఆంటోనీ గారు ఎప్పటికప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్స్తో వస్తుంటారు. మామూలుగా రెగ్యులర్గా తీసేటువంటి రెగ్యులర్ ఫార్ములా సినిమాల కంటే ప్రతి సినిమాలో కూడా ఒక భిన్నత్వాన్ని చూపడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే మనకు గతంలో అమ్మ గురించి, అమ్మ ఔన్నత్యం గురించి, అమ్మ గొప్పతనం గురించి ఎన్నెన్నో సినిమాలు వచ్చినాయి, ఎన్నెన్నో పాటలు వచ్చినాయి. అమ్మ అన్నది ఒక చల్లని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అంటాడు ఒక కవి. అలాగే ఎన్నో సందర్భాల్లో అమ్మ ఔన్నత్యాన్ని వచ్చిన పాటలు వచ్చినాయి. కానీ బిచ్చగాడు సినిమా వచ్చిన తర్వాత అమ్మ తాలూకు ఔన్నత్యంగానే ఆ డైనమిక్స్లో గొప్ప చేంజ్ వచ్చింది. అక్కడి నుంచి మరొక ఎరా స్టార్ట్ అయిందనుకోవచ్చు. ఇప్పుడు మరలా ఒక అమ్మ గొప్పతనాన్ని చేస్తూ శశి గారు వెరీ సెన్సిబుల్ వర్క్ సార్. ఆ విజువల్స్ అన్ని చూస్తుంటే చాలా బాగున్నాయి. అలాంటి ఒక సెన్సిబుల్ ఫిలింతో మరలా వచ్చినందుకు గ్యారంటీగా మరలా ఇది కూడా బిచ్చగాడు లాంటి ఒక అద్భుత విజయాన్ని సాధిస్తుంది అనటంలో సందేహం లేదు. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వెరీ గుడ్. దట్ లేడీ ఆర్టిస్ట్, వాడు పేరేంటో తెలియదండి, ఆ మదర్ క్యారెక్టర్ స్వాతిక రియల్లీ చాలా న్యాచురల్గా ఒక ఉమెన్హుడ్కి, ఒక మదర్హుడ్కి నిర్వచనంలాగా ఉన్నారు ఆవిడ. ఇక విజయ్ గారు ఆ క్యారెక్టర్స్, మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ ఫిలిం విత్ నేటివిటీ, ఒక జెన్యూన్ ఇదిలో నుంచి వచ్చినటువంటి దాంట్లో సస్పెన్స్ పాయింట్ ఏమిటో తెలియదు కానీ రియల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇలాంటి సినిమాలు సక్సెస్ అవ్వాలి. ముఖ్యంగా సమాజంలో తల్లి పట్ల, ఆడవాళ్ళ పట్ల, ఉమెన్ పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలు అనేటువంటి ఈ మధ్యకాలంలో చాలా మారిపోతున్నటువంటి నేపథ్యంలో మరలా ఒక్కసారి అమ్మ ఔన్నత్యాన్ని, అమ్మ గొప్పతనాన్ని మరలా మనకి గుర్తు చేసి స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని మనం అభిమానించేలాగా, గౌరవించేలాగా ఇలాంటి సినిమాలు హెల్ప్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మా మెగా డాటర్ నిహారిక ఈజ్ అన్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్, ప్రొడ్యూసర్, చాలా మంచి ప్రోగ్రెస్ సాధిస్తుంది తన జీవితంలో. మన సినిమా ఇండస్ట్రీలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్న టైంలో నిహారిక హెస్ మేడ్ ఏ మార్క్ ఆఫ్ అవర్ ఓన్. అలా చాలా చక్కని ప్రోగ్రెస్ తను చూపింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్ హర్ హియర్. అలాగే త్రినాథ నరసింహరావు గారు చాలా మంచి డైరెక్టరు. అలాగే భాషాశ్రీ, కంగ్రాచులేషన్స్, మీ పాట చాలా చాలా బాగుంది. ద వే యువర్ అట్లా ముఖ్యంగా ద ఎసెన్స్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యువర్ సాంగ్. చాలా బాగుంది. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ యూనిట్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ June 19th సార్. ఇట్ విల్ బికమ్ అనదర్ బిచ్చగాడు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ నాగేంద్ర కుమార్ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నాగేంద్ర కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నాకు తెలిసినంత వరకు నాగేంద్ర కుమార్ గారు మాటలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. నాగేంద్ర కుమార్ గారు, గో హెడ్. మీ సినిమాలు ఎప్పుడు కూడా ఇట్ ఆల్వేస్ ప్రజెంట్స్ ఏ న్యూ డైమెన్షన్ ఆఫ్ ఎ కమర్షియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడిటోరియం. సినిమాలు సెంటిమెంటు, అమ్మ కావచ్చు, ఇంకో సెంటిమెంట్ కావచ్చు, బట్ యూ హ్యావ్ నెవర్ మిస్డ్ ది కమర్షియల్ ఫార్ములా అండ్ హౌ ఇట్ రీచెస్ మాసెస్, how it reaches class auditoriums. That's a very rare blend or a difficult blend for any director or for any actor. మీరు ప్రతి సినిమాకి మీరు వెనకాతల డైరెక్టర్ ఎవరైనా మీ సోల్ ఉంటుంది అండ్ సోల్ఫుల్ డైరెక్టర్లు కూడా మీకు దొరుకుతారు. కాబట్టి మీ సినిమాల్లో నా లైఫ్ ఎప్పుడూ ఉండి సినిమా కంటెంట్ బాగా ప్రజల్ని థియేటర్కి లాగే వేపుగా ఉండడం వల్లే మీ యాంటోనీ అన్న పేరుకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు ఉండడం అన్నది మీ అచీవ్మెంట్. ఒక రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, అలాగా కొంతమందికి ఇక్కడ ఉన్నది. ఆ ఆర్డర్లోకి మీరు వెళ్ళారే, దట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ సార్. హ్యాట్స్ ఆఫ్ రియల్లీ, ఐఎమ్ టెల్లింగ్ యూ. తర్వాత అండ్ భాషాశ్రీ గారు, మీరు మొదటి పాట ఇట్స్ మదరు, అదంతా సెంటిమెంటు, అవి చాలా బాగా రాశారు. బట్ ది సెకండ్ సాంగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు రైట్. ఆ డైనమిక్స్, ఆ మీటరు, ఆ లెంత్లు ఉన్నాయే, అవి చాలా బాగా రాశారు సార్ నిజంగా.
దట్ సాంగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఈ గ్రేట్ ఎక్స్టసీ. థియేటర్లో ఆ పాట ఎంత బాగా పేలుతుందో మీరు రేపు రిలీజ్ అయ్యాక చూద్దరు. కానీ అమ్మ ఎవరికైనా అమ్మ అన్నట్టుగా అవతార పురుషుడైన అణువంతే పుడతాడు అంటే ఎంత గొప్పవాడైన సీతారామ శాస్త్రి గారు రాసిన చాలా గొప్ప పాట. అంటే ఎవరు పాడగలరు అమ్మ అను పాట కన్నా గొప్ప కావ్యం. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా తీయని గానం అని చెప్పి సీతారాం చాలా గొప్ప పాట శాస్త్రి గారు రాసింది. మా గురువు గారు దాసనారాయణ గారు డైరెక్ట్ చేసిన అమ్మ రాజీనామాలో పాట అది చాలా గొప్ప పాట. అలాంటి అమ్మ పాటలు ఎప్పుడు కూడా అమ్మ అని అరిచిన ఆలకించవేమమ్మ అన్న పాట ఎన్టీ రామారావు సాంగ్ దగ్గర నుంచి ఈరోజు వరకు ఏ పాట అమ్మ మీద వచ్చినా కూడా గ్యారంటీగా హిట్ అవుతుందండి. మీ సినిమా కూడా మీకున్న ఆ థియేటర్ పుల్లు, ఆ ఫాలోయింగు, దాంతోపాటు ఈ న్యూ కంటెంట్ ప్రజెంటేషను ఇవన్నీ కలిపి మళ్ళీ ఎందుకంటే మీలాంటి వాళ్ళే ఆ డిఫరెంట్ థింకింగ్ ఉన్నవాళ్ళు లేకపోతే ఆ చిన్న మ్యాడ్నెస్ కావాలి. ఏ లిటిల్ మ్యాడ్నెస్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ అలాంటి సినిమాలు తీయాలంటే. ఎందుకంటే ఇక్కడ మా లేడీ పవర్ స్టార్ నిహారిక గారు ఇక్కడే ఉన్నారు. ఆవిడలో కూడా ఆ ప్యాషనేట్ టచ్ ఉండబట్టే లేకపోతే కమిటీ కుర్రాళ్ళు లాంటి సినిమా రాదు, మొన్న రాకాస లాంటి సినిమా రాదు. యూ హ్యావ్ ఇన్వైటెడ్ ఏ బిఫిట్టింగ్ గెస్ట్ టు ది అకేషన్ that has given a lot of fulfillment to the auditorium and theatre అండి. I wish you all success. Good luck. All the very best. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆయన పాటలు మంచి మంచి పాటల్ని గుర్తు చేశారు ఇప్పుడైతే నిజంగానే. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సురేష్ కొండేటి గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సురేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ దీని తర్వాత మనం ఈ చిత్రం యొక్క ట్రైలర్ని చూసేద్దాం సురేష్ గారి మాటలు విన్న తర్వాత. సో ఎలా అనిపించింది చూసిన కంటెంట్, ఎలా అనిపించినాయి విన్న పాటలు? హాయ్ సార్, నమస్తే, అందరికి నమస్కారం. ఇక్కడ ఒక ప్లస్ గుర్తు అనేది వేసి ఉంచుతామండి మేము. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. చిన్నప్పుడు అమ్మ నాన్నల్లో అమ్మతోనే ఎక్కువ యాక్సెస్ ఉంటుంది ప్రతి పిల్లలకి, అందరికీ. చిన్నప్పుడు మనకి ఏం కావాలన్నా అమ్మనే అడుగుతాం. అలాగే స్కూల్లో బుక్స్ కావాలన్నా కూడా అమ్మ చేతే నాన్నకి రికమెండేషన్ చేసుకుని బుక్స్ కూడా కొంటూ ఉంటాం. సో అంత బాండింగ్ ఉంటుంది అమ్మతోటి. అట్లాగే నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి. విజయ్ ఆంటోనీ గారికి నాకు చాలా బాగా దగ్గర సంబంధం. ఫాతిమా గారు కూడా హాయ్ అండి. ఆయనతో ఎన్నోసార్లు ట్రావెల్ చేశాను నేను. బిచ్చగాడు కంటే ముందు డాక్టర్ సలీం అనే సినిమా నేను ప్రొడ్యూస్ చేశాను, తెలుగులో రిలీజ్ చేశాను. చాలా పెద్ద హిట్ అయింది, వ్యూస్ సక్సెస్ అయింది. ఆయన అప్పుడు చాలా చాలా హ్యాపీగా నేను చేసిన ప్రమోషన్ కానీ దీనికి కానీ అందరూ చాలా హ్యాపీగా ఉంటే, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో అప్పటి నుంచి ఫాతిమా గారు కానీ విజయాంతన్ గారితో మా రిలేషన్ కంటిన్యూ ఉంది. జస్ట్ నా చేతుల్లోంచి మిస్ అయిన సినిమా బిచ్చగాడు. నేను కొనాల్సింది చివరి నిమిషంలో నా చేతులు మించి నేను చంద్రబాబు శ్రీనివాసరావుకి ఇవ్వడం జరిగింది. అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. సో నాకు అంతకుముందు ప్రేమిస్తే జర్నీ పెద్ద హిట్లు వచ్చినా కానీ అది మిస్ అయ్యాననే ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది. సో ఆ టైటిల్ 100 దేవుళ్ళు సాంగ్ అనేది చాలా పెద్ద హిట్ సాంగ్ అది. ఆ టైటిల్తో ఇప్పుడు ఈ సినిమా రావటం చాలా హ్యాట్స్ ఆఫ్. శశి గారు నాకు చాలా ఇష్టమైన దర్శకులు, చాలామంది తమిళ దర్శకులు అందరూ నాకు చాలామంది ఉన్నారు. సో ఈ సినిమా కూడా బిచ్చగాళ్ళలాగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్కి మా మెగా డాక్టర్ నిహారిక గారు రావటం, ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ కొండేటి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి శశి గారి దర్శకత్వంలో మనందరినీ పలకరించబోతున్న 100 దేవుళ్ళకి సంబంధించిన ట్రైలర్ని చూసేద్దాం. ప్లే ద ట్రైలర్ ఆన్ ద స్క్రీన్. లైట్స్ ఆఫ్, ప్లే ద ట్రైలర్. ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలు ఉంటాయి. అవేంటో తెలుసా? తినడం, నిద్రపోవడం, మూడోది ఒక తోడు వెతుక్కోవడం. సరే, ఇప్పుడు మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారు? మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి. యా ఏండి, ఎవరన్నా నచ్చలేదంటేనండి ఎందుకని అడగాలి? ఇది కలను
మాయవలనో తెలిదే. వాసవి, నీ పిల్లల చదువుకి ఫైనాన్స్లో డబ్బులు అడిగా ఉంటగా, ఎందుకు నేనున్నాగా. 20 ఏళ్ల వయసులో ఒక రోజు అంటే ఒక రోజే, అదే 40లో ఒక రోజు అంటే ఒక సంవత్సరం అండి. ఇప్పుడు నీకేం జీవితం ఉందని నేను ఆడుకోవడానికి? ఇది వర్కౌట్ అవ్వదు. ఏంటే ఏదో చిన్న కుర్రోళ్ళు అడిగారనుకో దాని బుద్ధి ఏమైపోయింది. అమ్మకంటే ఒక జీవితం ఉంది. మన స్వార్థం కోసం దాన్ని మనం బతకడం తప్పు. ఇప్పటి వరకు తన మొగుడికి భయపడి, తన ఇంటికి భయపడి, ఇప్పుడు నన్ను ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి భయపడి భయపడి బతకాలి. ఓ ఆడది మగాడికి జీవితం ఇవ్వడమా? అవును, నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవడా? లోకంలోని దేవుళ్ళంతా ఏకమయ్యి వచ్చేసిన అమ్మా అమ్మేగా, అమ్మా అమ్మేగా. మింగి నేల ఒక్కటై నీ కోసమే ఉన్నామన్నా అమ్మా అమ్మేగా. కొన్ని కంటెంట్స్ చూసినప్పుడు కొన్ని ట్యూన్స్ విన్నప్పుడు ఆ వాతావరణం మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా వెన్యూలో ఎప్పుడైతే ప్లే అవుతుందో వెంటనే ఆ ట్యూన్తో ఎండ్ అవుతుందో అందరూ చాలా నిశ్శబ్దంగా వింటున్నారనమాట. సో ఎస్, చాలా మంచి చిత్రాన్ని మనం జూన్ 19వ తారీఖు చూడబోతున్నాం. దాని పేరే 100 దేవుళ్ళు. సో ఒక అమ్మ కథ, ఒక అమ్మ ప్రేమ కథ, ఒక అమ్మ పిల్లల్ని పెంచడానికి పోరాడిన కథ అనమాట. సో బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఈ కథ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ కథని ప్రొడ్యూస్ చేసి మనందరి ముందుకి తీసుకొస్తున్న ఫాతిమా విజయ్ యాంటనీ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ ఫాతిమాజీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ ఫర్ లైక్ ఫ్యూ వర్డ్స్. ఓకే, సో ఎస్ ఫాతిమా గారు ఇంకొంచెం సమయం అడిగారు కాబట్టి ఇప్పుడు ఎలాంటి సమయాన్ని ఆయనకి ఇవ్వట్లేదు. బికాజ్ ఆయన మనకు ఒక మంచి చిత్రాన్ని ఇచ్చి మన 2.5 గంటల సమయాన్ని తీసుకోబోతున్నారు జూన్ 19వ తారీఖున. సో బిచ్చగాడి తర్వాత 10 ఏళ్ళు ఎందుకు ఆగారో నాకు తెలియదు, కానీ 100 దేవుళ్ళ కోసమే ఆగి ఉండొచ్చు. సో మళ్ళీ ఇలాంటి కాంబినేషన్తో మన ముందుకు వస్తున్న డైరెక్టర్ శశి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఓకే, సో డైరెక్టర్ శశి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన చాలా కామ్గా, చాలా ఏమంటారు కూల్గా కనిపిస్తూ ఉన్నారు. బట్ హీస్ వెరీ గుడ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ అని చెప్పాలి, అండ్ వెరీ అమేజింగ్ పర్సన్. శశి గారు, ఓవర్ టు యూ. To my beloved, my beloved all Telugu speaking people, good evening to everyone. About 10 years ago, I came with Vijay Antony sir for Bichagada movie here. But you folks, without knowing anything about us, you gave us a warm welcome and a super duper hit, huge blockbuster hit you gave us. It still remains in my heart. I'll never ever forget that gratitude. I'll never. Thank you people. Thank you folks. And again, even now, I have come once again with the same Vijay Antony, with the same mother and son relationship story. But this time, this Vanda Devulu is totally different from Bichagadu. Because a son saw a mother as a goddess, that is Bichagadu. A son got used to seeing his mother as human being, just a human being. That is Vanda Devulu. Really, we treat or we consider our mother as God, definitely that thing will favor to us only.
but we consider our mother as a human being, definitely that is going to be favor to them, to our mother. What we are going to do? What should we do? That is what this film is going to deal. Definitely this movie, this Vandadevulu, make you super happy, as good as Bichagadu. As a writer and director, I'm giving 100% assurance to you. Definitely, this film also may make you happy because it's a highly entertaining and very emotional scenes-packed movie. Definitely, you are going to enjoy it. Thank you all. I personally thank you. I want to thank you, Niharika and Trinadra sir. Then all the media and press people, thank you all. Basa Shrigar, always salute you. All the Vijay Anthony's movies, you have done a great job. Always you are doing a great job. I know that. Before coming here, I happened to speak my distributor, Subbareddy Garu sir. He's very He's a down to earth person. Sir, definitely you are going to feel happy, sir, about this movie after the release. Thank you. For sure, sir. Thank you, sir. Be here, sir. Please stay back, sir. Thank you. And we are really happy to have you here. Seriously, I'm telling you this, like one of my favorite film is Bichagadu. So thank you so much for giving such a beautiful film to us and wish you good luck. And now I request everybody, ఇప్పుడు అందరినీ వేదిక మీదకి పిలిచే సమయం అయిపోయింది. I request భాష్యశ్రీ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాను. సో తెలుగు రైటర్ భాష్యశ్రీ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. యాజ్ ఐ మెన్షన్డ్ శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కూడా ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ కావ్య అనిల్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అవర్ ప్రొడ్యూసర్ ఫాతిమా విజయ్ ఆంటనీ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. లారా విజయ్ ఆంటనీ, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ వన్ పిక్చర్. ఐ రిక్వెస్ట్. అండ్ పిఆర్ఓ సతీష్ గారిని కూడా ఫర్ వన్ పిక్చర్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫాతిమా గారు ప్లీజ్. ఎస్. సో నా ఎన్నో మంచి సినిమాలు మనందరికీ అందించారు, బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనందరికీ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి అతిథిగా విచ్చేశారు వారు. సో వారిని వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాము. ఆవిడ ఎంత అందంగా ఉంటారో ఆవిడ అలాగే మన మనసుకి టచ్ అయ్యే సినిమాలు మనందరికీ అందించడం జరిగిందనమాట. కమిటీ కుర్రాళ్ళు అంటూ, రాకాస అంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ని మనందరికీ అందించారు. సో మంచి సినిమాలు ఇవ్వడమే కాకుండా మంచి టాలెంట్ని తెలుగు ఇండస్ట్రీలో ఆవిడ నిలపడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ద మెగా ప్రొడ్యూసర్, ద బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ నిహారిక కొండితల ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన హిట్ ఫార్ములా ఎతకలేదు, ఆయన కంటెంట్ని మాత్రమే వెతికారు. అండ్ అలాగే ఆయన స్టార్డమ్ని మాత్రమే చూడలేదు, అందుకే ఆయన్ని స్టార్ చేశారు తెలుగు ప్రేక్షకులు. సో సంగీతంతో మెప్పించారు, నటనతో మన మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. నా ఐ రిక్వెస్ట్ మల్టీ టాలెంటెడ్ ఆర్ ఓన్ విజయ్ ఆంటనీ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మన్యం రమేష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. వన్ పిక్చర్ సార్. సౌండ్ ఆపండి.
యా ఛానల్స్. ఒక్క నిమిషం సార్, వన్ సెకండ్ ఆఫ్టర్ దిస్. ఓకే, డన్. ఓకే, శశి గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. When I do every movie, I keep two bosses in my mind. One is super boss, that is audience. Okay, I never cheat them. I never cheat them. Because they are giving, before coming into the theater, they are giving money and come to see the movie, watch the movie. So what a belief on me they are having. What a belief. So I'll never cheat them, always. This movie also going to what? Make them happy. And the another boss, first one is super boss, second one is first boss. That is my producer. Okay, they are investing money. Because of just I'm narrating one story, but they are investing crores and crores of money on that. So that boss is my first boss. Okay, here in this movie, for this Vande Devulu movie, my producer is Fatima Vijayantini. Thank you, ma'am. Thank you so much. Sorry for forgetting this. Actually, I wanted to thank them all first, but it happened, ma'am. Thanks. Thank you. ఈస్ వెరీ జెన్యూన్ అండ్ వెరీ హానెస్ట్. సో అది సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట శశి గారు. థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్ శ్రీనాథరావు గారు టు స్పీక్. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి, పత్రిక వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. అలాగే వందదేవుల సినిమా యూనిట్కి కూడా నమస్కారం. అలాగే నిహారిక గారికి నమస్కారం. అండ్ ఫాతిమా గారికి, మా విజయ్ యాంటోనీకి, శశి, మా రైటర్, అండ్ మన్యూ రమేష్ గారికి. మన్యూ రమేష్ గారిని చూస్తే నాకు ఏం గుర్తు వస్తుందో తెలుసు అబ్బాయిలు. నేను ఆయన ప్రొడ్యూసర్గా చేసిన ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు ఆయనకి హోండా సివిక్ కారు ఉండేది, వైట్ కలర్. రోజు బ్రేక్ టైంలో ఆ కార్ దగ్గరికి వెళ్ళి కార్ని టచ్ చేస్తూ ఉండేవాడిని. అది ఆయన ఎప్పుడు చూసారే కానీ ఒకసారి నా దగ్గరికి వచ్చి, ఏంటి త్రినాథ్ నేను అబ్జర్వ్ చేస్తున్నా, రోజు ఈ కార్ని టచ్ చేస్తున్నావు ఏంటని. అయ్యయ్యో, నేను ఏదో కార్ని చెయ్యాలని కాదండి, నేను ఎప్పుడైనా పెద్ద డైరెక్టర్ని అయితే ఫస్ట్ హోండా సిటీ కారే కొనుక్కుంటానండి అన్నాను. అంటే డెఫినెట్గా నువ్వు డైరెక్టర్ అవుతావు నాకు నమ్మకం ఉంది, బట్ నువ్వు మాత్రం హోండా సిటీయే కొనాలి అని అన్నారు ఆయన. నేను లోకల్ సినిమా కంప్లీట్ అయ్యాక నేను ఫస్ట్ కార్ నా లైఫ్లో కొన్నది హోండా సిటీయే. సో ఆయన చూసినప్పుడల్లా హోండా సిటీ కారు గుర్తుకొస్తుంది. అండ్ నిజంగా విజయ్ యాంటోనీ గారు ఫిల్మ్స్ అంటే డెఫినెట్గా ఒక యూనిక్ కంటెంట్ ఉంటుంది ప్రతి మూవీలో కూడా. నేను ఆయన సినిమాలు ఓన్లీ ఈ సినిమాలో ఆయన ఏ కంటెంట్ చూస్ చేసుకున్నారో చూడడం కోసమే చూస్తుంటాను నేను ఆయన సినిమాలు. ఎందుకంటే నాకు కూడా హీరో అవ్వాలని ఉంటుంది మనసులో. ఎందుకు ఇలాంటి బిచ్చగాడు లాంటి సినిమాలు చేద్దావాలి, కానీ పొట్ట అడ్డం వస్తుందే. సో ఇప్పుడు ఆయన చూసాక నాకు అర్థమైంది మన డ్రీమ్సే కానీ ఎప్పుడు నిజం కావని. ఎందుకంటే ఆయన చాలా స్లిమ్ ఉన్నారు, చాలా సూపర్ పర్సనాలిటీతో ఉన్నారు ఆయన. సో నిజంగా సార్ విజయ్ యాంటోనీ సార్, కంటెంట్ కోసం సినిమా చూడాలంటే మీ సినిమా చూడాలి. సో ఎందుకంటే ఆయన కంటెంట్ నమ్ముకొనే సినిమాలు చేస్తూ ఉంటారు. మంచి సెలక్షన్ ఆఫ్ ద కంటెంట్ సూపర్గా ఉంటుంది సార్, నాకు చాలా ఇష్టం. సో అందుకే ఈరోజు మా సతీష్ పిలవగానే సరే వస్తానబ్బా అని వచ్చాను. అంటే అంత బిజీగా ఏం లేను కానీ వస్తానని వచ్చాను అంతే. సో వెరీ హ్యాపీ అండి. ఈరోజు ఈ 100 దేవుళ్ళు అన్న ఈ సినిమాలో నేను కూడా ఒక భాగస్వామి అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్లో. ఎందుకంటే అది గొప్ప వర్డ్ 100 దేవుళ్ళు అన్నది. ఆ 100 దేవుళ్ళు ఈక్వల్ టు ఒక అమ్మ ప్రేమ అని బిచ్చగాడిలో స్టార్ట్ చేశారు.
అదే 100 దేవుళ్ళని మళ్ళీ పెట్టుకొని మరలా అదే బిచ్చగాడు శశి గారి డైరెక్షన్లో సినిమా చేయడం అన్నది సూపర్గా నాకు మంచిగా అనిపించింది. సో ఇది పెద్ద సక్సెస్ అవ్వాలి, పెద్ద విజయం సాధించాలి. ఈ 100 దేవులను మించిన దేవుళ్ళతో మళ్ళీ సినిమా చేయాలని విజయ్ ఆంటోనీ గారు, శశి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ మనసులో ఉన్న కోరిక మీరు హీరో అవ్వాలని, అది నెరవేరాలని కోరుకుంటున్నాను నేను. సో మన్యం రమేష్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. రమేష్ గారు ఒక మాట. అందరికీ నమస్కారం. బిచ్చగాళ్ళలో ఒక తల్లి కోసం కొడుకు ఎంత కష్టపడ్డాడు, తల్లి ప్రేమ కోసం కొడుకు ఎంతవరకు సాక్రిఫైస్ చేస్తాననేది చూపించారు. ఈ 100 దేవుళ్ళలో 2 పక్కల చూపించారు. బిడ్డల కోసం తల్లి ఎంత కష్టపడుతుంది ఫస్ట్ హాఫ్లో చూస్తే, సెకండ్ హాఫ్లో అదే తల్లి కోసం ఆ బిడ్డలు పడే తపన, ఆ తల్లి కోసం వాళ్ళు చేసిన త్యాగం కూడా ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. శశి గారు బిచ్చగాడులో ఎంత అద్భుతంగా చేశారో ఈ సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంది. సాంగ్స్ కానీ అలాగే ఆ కెమెరా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. సెంటిమెంట్ కానీ అది కూడా మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ సినిమాలో. మన విలేజెస్ మనకి గోదావరి జిల్లాలో ఎలా అయితే ఉంటుందో అంతే అద్భుతంగా ఉంది ఈ సినిమా. చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే విజయవంతంగా సినిమాలు అన్నీ కూడా కంటెంట్ ఓరియంటెడ్గానే ఉంటాయి. కాబట్టి ఆయన సినిమాకి వెళ్ళే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ సినిమాకి వెళ్తారో అద్భుతంగా వాళ్ళకి ఏదైతే కోరిన అన్నీ కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మన ప్రొడ్యూసర్ ఫాతిమా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. షీజ్ ఓకే. నేను ఇప్పుడే అన్నాను, మా ఫ్లోలో మామూలుగా ఏం జరుగుతుందంటే హీరోనే లాస్ట్ మాట్లాడతారు అంటే, లేదు నా హీరో ఫాతిమా గారే అని చెప్తున్నారు విజయ్ గారు. ఓకే, బట్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ నిహారిక గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అయ్యో, హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈవెంట్కి. అండ్ ఈ సినిమా ఆల్రెడీ చూసిన చాలా తక్కువ మందిలో నేను ఒకదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ నాకు ప్రివ్యూ వేసినందుకు ఆఫ్ ద ఫిలిం. శశి గారు, మీరందరూ బిచ్చగాడు అంటున్నారు. నేను శ్రీను సినిమా చూసి తెలుగులో ఎక్కెక్కి ఏడ్చాను సార్. ఫస్ట్ టైం దట్ ఫిల్మ్ వెన్ ఐ సాను ఇన్ తెలుగు విత్ వెంకటేష్ గారు దట్ యూ డిడ్ నో శ్రీను. చాలా ఏడ్చాను సార్. నాకు చాలా స్ట్రాంగ్ మెమరీ ఆఫ్ దట్ ఫిల్మ్ దట్ ఐ హ్యావ్. అండ్ దెన్ ఐ రియలైజ్ దట్ యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిలిం. అండ్ ఆబ్వియస్లీ అ గ్రేట్ ఫిలిం లైక్ బిచ్చగాడు. అంటే అందరూ మూవీ కన్సీవ్ చేసేటప్పుడు ఓకే, ఆడియన్స్కి ఎంత నచ్చుతుంది, దీంట్లో కమర్షియల్ వైబిలిటీ ఎంత ఉంది, మనం ఎంత పుష్ చేయాలి అని ఆలోచిస్తారు. కానీ చాలా తక్కువ ఫిలిమ్స్లో ఆ హార్ట్ పెట్టి చేస్తారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, టీం అంతా. అది బిచ్చగాడులో కనిపించింది నాకు. మళ్ళీ అది 100 దేవుళ్ళు సినిమాలో కనిపించింది. అందరూ మనసు పెట్టి వాళ్ళ 100% ఇచ్చారనిపించింది. అండ్ ఇలాంటి మూవీసు ఇందాక ఎవరో చెప్పినట్టు ప్రతి చోట ఉంటుంది, కానీ మనం వాటిని అంత కాన్సన్ట్రేట్ చేసి చూడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ప్రాబ్లమ్స్ లాగా అనిపించదు. నేను చూసిన వరకు అయితే అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఆర్ రాదర్ తల్లి అయిన తర్వాత కంప్లీట్గా అమ్మ అయిపోతారు. వాళ్ళలో అమ్మాయి కూడా ఉందని మర్చిపోతారు. బట్ ఆ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టరైజేషన్ని చాలా అద్భుతంగా రాశారు శశి గారు. అండ్ స్వసిక, ఐ థింక్ షీ బికేమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మర్స్. నేను ఆవిడని ఇది వరకు కూడా చాలా తమిళ మూవీస్లో చూశాను, బట్ ఈ మూవీలో ఆమె పర్ఫామ్ చేసింది ఇట్ వాస్ సో గుడ్. అంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ పీపుల్ టు వాచ్ 100 దేవుళ్ళు సార్. డెఫినెట్లీ యువర్ డైరెక్షన్ అండ్ వాట్ స్వసిక గాట్ ఆన్ టు ద స్క్రీన్. అమాయకత్వం స్ట్రాంగ్గా ఉంటుంది, ఇన్నోసెంట్గా ఉంటుంది. అమ్మలాగే, అమ్మలు అన్ని పనులు చేస్తారు, బట్ దెన్ వాళ్ళలో ఇన్నోసెన్స్ ఉంటుంది. అది చాలా బాగా తీసుకొచ్చారు ఆవిడ స్క్రీన్ మీదకి. సో షీఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాసెట్స్ ఫర్ ద మూవీ. అండ్ బోత్
అజయ్ అండ్ శక్తి చాలా చాలా క్యూట్గా చాలా ఇంటెన్స్గా పర్ఫామ్ చేశారు. ఐ థింక్ దట్ గ్రేట్ పర్ఫార్మర్స్ అండ్ ఈ మూవీకి చాలా వాల్యూ యాడ్ చేశారు. అండ్ ఆల్సో కావ్య, ఐ హవ్ సీన్ యూ ఇన్ విత్ లవ్. తక్కువసేపు ఉన్నా కూడా ఐ థింక్ ద ఇంపాక్ట్ యూ బ్రింగ్ టు ద స్క్రీన్, యూ హ్యావ్ వెరీ ప్రిటీ ఐస్. సో ఐ థింక్ you've done a great job in this film and also in your previous film. ఆ సాంగ్ అంటే ఈ సినిమాకి నాకు ఫస్ట్ నచ్చిందే టైటిల్ సార్. ఎందుకంటే మాకు బిచ్చగాడు సాంగ్ చాలా ఫేమస్. అది కూడా ఇట్ సేస్ 100 దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మ నీలాగా ఉండలేరమ్మా అని అంటుంది కదా. సో ఆ రీకాల్ వాల్యూ அது உங்களோட சாய்ஸா? சூப்பர் சார், நீங்கள் ஸ்மார்ட் சார், அது எனக்கு தெரியும். సో అంటే ఆ రీకాల్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ మా తెలుగు స్టేట్స్లో బిచ్చగాడు ఇస్ అ వెరీ వెరీ బిగ్ హిట్. సో మళ్ళీ మీ కాంబినేషన్లో వస్తుంది ఒక మూవీ అంటే ఆ రీకాల్ వాల్యూ మీరు ప్రతి లెవెల్లో తీసుకురావడం అనేది యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ మూవ్. అండ్ ఆల్సో నేను విజయాంటిని గారి సినిమాలు చాలా చూశాను. ఆబ్వియస్లీ అందరూ అంటారు ఆయన ఫిలింలో చాలా కంటెంట్ ఉంటుంది. హీస్ అ గ్రేట్ మ్యూజిక్ కంపోజర్, ఈజ్ అ గ్రేట్ ఎడిటర్, ఈజ్ అ గ్రేట్ ప్రొడ్యూసర్ అండ్ ఈవెన్ బెటర్ యాక్టర్. But there is one thing that he is greater than all of this is that he is a great human being. అంటే అంటే ఆయన మూవీస్ చూస్తారు, ఓకే, కొంతమంది మనం యాక్టర్స్ ఉంటారు, లేకపోతే మనం చాలా అభిమానించే వాళ్ళు ఉంటారు. ఒకసారి వాళ్ళని కలవగానే ఎందుకు కలిసామరా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద మనం బిల్డ్ చేసుకున్న కోట ఇమాజినేషన్, వాళ్ళు ఇలా ఉంటారేమో అనుకున్నది కొన్నిసార్లు కూలిపోతుంటుంది వాళ్ళని కలిసాక. కానీ విజయ్ ఆంటనీ గారిని కలిసిన తర్వాత నాకు అది రెట్టింపు అయింది, ద రెస్పెక్ట్ దట్ ఐ హ్యావ్ ఆన్ హిమ్ యాజ్ అ హ్యూమన్. సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది సార్. యూ హ్యావ్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. మీరు చేసిన ప్రతి సినిమా ఎంత ప్యాషన్ తోటి చేస్తారు, ఎంత థాట్ తోటి చేస్తారు, 100% పుష్ చేస్తూ వెళ్తారు. ఇన్ తమిళ్లో ఎంత పుష్ చేస్తారో తెలుగులో కూడా అంతే పుష్ చేస్తారు. సో ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫిల్మ్ మేకర్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ సీ సమ్మన్ ఎల్స్ అంత కష్టపడుతున్నప్పుడు. సో సినిమా చూసినప్పుడు నాకు డెఫినెట్గా కథ, నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతాను, నేను వీళ్ళని చూస్తూ మాట్లాడాలి నాకు. సార్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ద ఫిల్మ్, నార్మల్గా సినిమాల్లో మనుషులకి క్యారెక్టర్స్ ఉంటాయి, అమ్మ నాన్న కొడుకు తమ్ముడు అక్క చెల్లి ఆల్ ఆఫ్ దట్. ఈ సినిమాలో ఫ్యాన్ నుంచి టీ కప్ వరకు అన్నిటికీ క్యారెక్టర్ ఉంది సార్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్లీ రిటన్. అండ్ అదేదో పెట్టాలి కదా అని చెప్పి ఏదో చుమ్మా ఏదో వెక్నోన అంద మాదిరి యూ డిడ్ నాట్ పుట్ ఇట్. ఇట్ వాజ్ సో థాట్ఫుల్ అండ్ even in the ending, oh, so beautiful. Every round off of each character. నార్మల్గా అనుకుంటున్నారు ఇప్పుడు మీరు టీజర్ ట్రైలర్ చూసి ఎమోషన్స్ చాలా హెవీగా ఉన్నాయని. నేను సీట్లో నుంచి లెగసీ కూడా నవ్విన సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ వన్ ఆఫ్ వెరీ వెరీ బిగ్ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ యాజ్ అ క్యారెక్టర్ ఈజ్ విజయ్ ఆంటనీస్ గారు క్యారెక్టర్. మనం ఈ జనరేషన్లో అబ్బాయిల్ని చూసి హీజ్ అ గ్రీన్ ఫ్లాగ్ అంటాం కదా, హీజ్ అ గ్రీన్ ఫారెస్ట్. ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ చూసి ఇలా కూడా ఉంటారా అబ్బాయిలు, ఇలా కూడా ఉంటారా మెన్ అని అనిపిస్తుంది. సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ శశి గారు, లైక్ యూ సెడ్, యాజ్ అన్ ఆడియన్స్ బై ది ఎండ్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నడువులో కొంచెం యూ మేడ్ మీ టెన్షన్ ఇన్ ద మిడిల్, బట్ బై ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా ఫస్ట్ వర్డ్ సినిమా అయిపోయిన తర్వాత నాకు కలిగిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే చాలా హోల్సమ్గా ఉండింది. అంటే గుండె నిండిన హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఇట్ ఫెల్ట్ లైక్ దాట్. సో ఇట్స్ అ ఫిలిం దట్ ఈస్ వెరీ వెరీ థాట్ఫుల్గా చేసిన సినిమా. అలా అని చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యే కాన్సెప్ట్ మనం ఎప్పటి నుంచో చూస్తున్న ఒక ప్రాబ్లం, మనం అది ఒక ప్రాబ్లంలా కూడా అనుకోమేమో, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఎవ్రీ వన్ హూ హ్యాస్ అ మామ్ షుడ్ వాచ్ 100 దేవుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ June 19th అందరూ థియేటర్స్కి వెళ్తారు, ఈ సినిమా చూస్తారు అండ్ బిచ్చగాడు కన్నా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సినిమా ఎంత బాగా నచ్చింది అనేది మాకు అర్థమవుతుంది అనమాట. సినిమా త్రినాథ్ గారు, మీరు సినిమా చూడలేదు కదా,
అయితే జూన్ 19th మీరు నాతో పాటు చూద్దరు, బట్ నిహారిక గారు చూశారు కాబట్టి అది తెలుస్తుంది మీకు ఎంత బాగా నచ్చింది ఈ సినిమా అని చెప్పి. సో వెయిట్ చేస్తున్నాను నేను కూడా జూన్ 19th ఈ సినిమా చూడడానికి. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా నా ఐ రిక్వెస్ట్ లైక్ విజయం వచ్చినా ఎప్పుడు వినయాన్ని కోల్పోలేదు ఆయన. సో దట్స్ విజయ్ ఆంటనీ గారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ నిహారిక గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. యువర్ వర్డ్స్ మీన్స్ అ లాట్ బికాస్ ఐ కెనాట్ కమ్యూనికేట్ ఎనీథింగ్ ఇన్ తెలుగు and you will be carrying all the messages, positive things to the audience. Thank you, Ramesh. Thank you. Yeah, you have really done a great job. Thank you. Thank you, Ramesh Garu. Thank you for everything. Andarki namaskaram. And I think you all know that... Okay, yeah. Can I... Satish, I want list. Guest list. Andarki namaskaram. And you all know that Sasi Garu only is the person who introduced me as music director in Dishum before 20 years, right sir? 20 years. 20 years. And after 20 years, after 10 years, he gave me one more milestone called Bichagadu. After Bichagadu, how many ever flop movies I give, people will never forget me. Again, once they put it in the TV, they will again think about Vijay Antony. And that movie is so powerful movie, which has really given me a great impact in my life, personal life, as well as in my career. And it has made me a very strong actor in that, in both industry. And it gave a very good placement as actor for me in this industry too, Telugu too. And thank you so much for everything, Sashi Garu, for doing two things. And this is the third milestone. Sorry, sir? Thank you, sir. And this is his third milestone. And I'm really proud to produce this movie. And when Sasi sir told me the story, I really cried. I couldn't control my tears. And he had given me a wonderful opportunity to be a lover boy. So far, I have acted in so many movies. No one have appreciated me for my acting. Can you believe, Niharika? No one. Yeah, in this movie, everyone is cute. Yeah, and my heroine did something like this. What is this? How is this called in English? Pinching my, yeah. She was telling me, you are so cute. And she did all those things. See, I have acted in 25 movies so far. No one have really done anything to me. Yeah. No one have done anything to me. And most of my directors are calling me lover boy after seeing this movie. And I have done a very small and very important role in the movie. And the role looks very peculiar because of the writing. And all credit goes to my director only. And thank you, Bhasha Sri Garu, for translating and converting. And he's my backbone in this industry. When it comes to Telugu, I don't need to worry about anything about the dubbing works. He will be working like a producer. Where is Bhasha Sri Garu? Thank you so much, sir. And Bhasha Sri Garu's placement in my career is very, very important. One more milestone. Thank you so much for everything. And my co-actors, we have Sasi sir have introduced a new cameraman, new editor, and new music director in this movie. And they all have done a great job. And director Tirunad Rao, Nikkinath Garu, sir. Thank you so much, sir, for coming, sir. Thank you, sir. Thank you, sir. Yeah, please. Sorry. Yeah. Niharika Kundila Garu. Thank you, Niharika Garu. Yes. That's it. Okay, thank you, Garu. Thank you, Garu. Thank you. See, for every producing a movie is a very easy job, actually, comparing distribution. At the end of the day, we are all waiting for a good placement of theatres only. And in this movie, I am very much happy that I am associated with Subbareddy Garu and Maitri Shashi Garu. And Neha Garu told a lot about you, and even Ramesh Garu. And I hope this movie will give both of us a very big success. Thank you, Subba Garu. And one more person, Satish Garu. Thank you so much. Without my presence, you are taking this, you own this project and doing so many things for the project. Thank you so much. And Suresh Kundi Garu, you are my lucky charm. If you are going to be in a project on stage, it is a hit movie.
and like Dr. Salim, and you came for Bichagada also. Thank you so much, sir. Thank you, everyone. Without you, it is not easy to reach public. And for this movie, I'm going to play the preview press show 2 days before itself. So you shall all come and watch the movie with your family. I will arrange a family show for you. You all will like this. And my boss, thank you, my boss, Fatima Vijayantini Garu. And for the first time, my daughter has come to the stage. Thank you, Lara Vijayantini Garu. Thank you, Kavya. And have I missed anybody? My lucky charm, Geeta. Thank you, thank you, thank you. I know she's my boss, you know. Yeah, so generally in the movie industry, they all make the hero to speak in the last. But I am making my hero to speak in the last. Yes, madam, my boss, my terror, whatever. So please come, madam, come. Yes, ma'am. ఇంట్రొడక్షన్ కూడా విజయ్ గారే ఇచ్చేసారు. My producer. She's the one who molded me. The personality, what I am is because of my Fatima Vijayantini only. She has trained me with all the... Come, ma'am. Come. Good to have this beautiful boss. See, you have given me a wonderful opportunity to, I don't know how to tell. No, nothing. I love you, ma'am. Come, ma'am. I love you, ma'am. Come, ma'am. Anta. Okay, you know my Vanda Devulu, ma'am. Come, ma'am. Yeah. Okay, that's it, sir? Yes. Yeah, thank you. Okay, June 19th. Yeah, we are releasing this movie on coming June 19th. And we will be doing the press show on which date, Satish? 18th. Okay, 18th we are going to do a press show for all your family members. And it is going to be in a theater, big theater. So please do come to the show and give me your support. Thank you. And now I'm calling my boss. Please come. Thank you. ఫాతిమా గారు మీరు రావాల్సిందే. కమ్. అందరికీ నమస్కారం. దేవుడా అండ్ మీరా మన ఎల్డర్ డాటర్, థ్యాంక్ యూ మన 2 పేరుకు. గీతా భగత్ ఫస్ట్ లేదందే మేడం రండి ఇప్పుడు మీరు మాట్లాడు. I said, ne వద్దు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్. నేను తర్వాత ఐ విల్ టాక్ లేటర్. But she was, really forcing me. But you're first doing a very, very good job. And I've seen a lot of anchors. We worked. Bichagadu 2 also we worked with Suma Garu. So Suma Garu was there for everything. And now we have Geeta Bhagat. So you kept the show live ka undi. Okay, I think press media ante bore ledu kada. Okay, and of course I think seeing Niharika, okay, all stylish, sexy and fun, ante so innum koncham pep aita on the press. And what to say, as a producer, mana film start chese and ఇప్పుడు ఈ స్టేజ్లో ప్రెస్ షోలో తర్వాత ఆడియో లాంచ్లో అదే క్లోజ్ చేసే థ్యాంక్ యూ. ఇదేదా ప్రొడ్యూసర్ ఉடைய పని. మన in between there is the captain of the ship, hero, captain of the ship, Sasi sir. And then after that is the hero. And yes, of course, அது வந்து
தமிழில் நான் சொல்லிட்டேன். தமிழில் I've told you already. And in Telugu, I should, భాషా గారు ఎప్పుడు చెన్నైకి వస్తాను కదా, మన స్టూడియోలో స్క్రిప్ట్ రైట్ చేస్తారు. సో మన ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఆఫీస్ లోపల ఉంది. అప్పుడు వీడు భాషా సార్ మూవీ ఎట్లా ఉండి డైలాగ్స్ సూపర్ మేడం, సూపర్ సూపర్, డెఫినెట్ హిట్ మేడం, హిట్ మేడం, హిట్ మేడం. సో యూనో అదే ఒక ప్రొడ్యూసర్కి అదే బూస్ట్ కదా, అంతే, అదే బూస్ట్. వాట్ ఎల్స్ డూ వీ నీడ్? సో మన మూవీ if one person who's writing the dialogue says super, then of course we are so happy about it. Thank you Basha Garu for from the beginning for being with us as a team. And the leads, Kavya, I'm so sorry, I'm not knowing the names, and my distributor, sorry, Subbareddy Garu, thank you so much. I'm seeing you for the first time. I think avaru da meet చేశారు కదా, విజయ్ ఆంటనీ మీట్ చేశారు ఫోన్లో మాట్లాడుంటే. చాలా నండ్రి. అండ్ నిజంగా నేను గాడ్తో ప్రే చేసి ఈ మూవీ షూర్గా బ్లాక్ బస్టర్ అయిందే. You will be happy, everybody will be happy, and definitely I will be happy as a producer. Okay, so thank you so much. And Satish, yes, Satish also, I think from the first movie, Satish from Bichagadu, yes, he's been there. A very humble person. మేడం அடுத்த ప్రాజెక్టు నేనే చేస్తా. I said, okay, Satish. I think ఒక్క ప్రాజెక్ట్ మిస్ అయింది. తర్వాత ఐ థింక్ ఆల్ అదర్ ప్రాజెక్ట్స్ సతీష్ ప్రాజెక్ట్లో ఉంది. అండ్ అజయ్ అండ్ హూస్ ద అదర్ బాయ్, Shakti. Okay, Shakti. So I think they are also done very vigorous, aggressive, beautiful team. Ajay is my nephew. From 2.5 వయసులో ఇருந்து 2.5 years మనకు పెళ్ళి అయిందే అజయ్కు 2.5 years. So from that age I am seeing him. So great to see him on screen, and it is so wonderful. And thanks if I have left out anybody. Okay. ಅವರು ಅಪ್ಪು ಫಸ್ಟ್ಲರದೆ ఇప్పుడే నేను చూస్తా ఉండి మా దగ్గర మా ఒక వార్త మాట్లాడవుతా ఇప్పుడే ఇది. ప్లీజ్ వెయిట్. ఓకే, మై డాటర్ కమ్, లారా, విజయ్ ఆంటనీ. సో వెరీ ప్రౌడ్ మూమెంట్. ఇప్పుడు 8th standard, just promoted to 8th standard. So మన అక్క అంతే ரொம்ப క్లోజ్గా ఉంటారు పిల్ల. షీ ఇప్పుడు అవ అక్క మంచి మిస్ చేస్తారు. I think all of us miss Meera. Yeah, so Meera is there. She will bless the movie. And what else?
ఏం పడితే మన మన మూవీ గురించి నేనే మాట్లాడి అది వద్దు అది లేదు. మీరు అందరూ మూవీ చూసేసి నాకు మీరు కమెంట్స్ చెప్పాలి. అండ్ నౌ the hero, the captain, my husband, and what not. Every day Sunday, every day dishum da veetla, but irundalo the love, you know, the love inside, we know that we know each other. And yesterday was a live concert, Vijay Antony OG live concert in Chennai. So I dedicated a song. It was good and it went off well. So even today I would say he's not my husband, he's my lover. And lavtane undi. సో నాకు అప్ప లేదు, తంబి అన్న ఎవరు లేదు. సో హీఈస్ మై ఎవ్రీథింగ్ అండ్ హీ సపోర్ట్స్ మీ, మేడ్ మీ ఎ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ టు హిమ్ వన్స్ అగైన్. అండ్ ఫ్రమ్ దట్ యాక్సిడెంట్ he has come out like a phoenix bird. 23 he came out like that. That was a very crucial year. From that year 23 la irundhu 2.5 years I didn't come on stage, but still all of you are here supporting. Thank you so much. I think I spoke a lot and I didn't leave anybody. Thank you once again to everybody and all. And Swastika, yeah, she's another sweetheart. Thank you once again and thank you all. Presh show chusesi mana comments social media to mana writing or engela ninga wherever you can, you know, spread the word, please do it. Naku బాగా హెల్ప్ అయింది ఉండి. మన తెలుగుకు సారీ அங்கங்கே மிஸ்டேக்ஸ், பட் இன்ன மிஸ்டேக் பண்ணாலும் ஐ తెలుగులే మాట్లాడంటే ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఏనా ఇది దిస్ ఈజ్ మై సెకండ్ హోమ్. Chennai first home, this is second home. So I want to do that. Thank you so much once again. And really big thanks and a big hip hip hooray. Thank you. Thank you to all the media, press once again. Thank you to everybody. And over to Geeta Bhagat. Thank you, Fatima ji. Thank you so much. You spoke well. Telugulo, we didn't expect that. Yeah. నేను ఒక కాలத்துல కాంపేర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. తమిళ్ గీతా భగత్. సో థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్ మ్యామ్. June 19th బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని విట్నెస్ చేయబోతున్నారు. సో టచ్ వుడ్. యా. సో నవ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. అండ్ ఫర్ దట్ ఫస్ట్లీ నేను నిహారిక కొడదల గారికి థ్యాంక్ యూ సో మచ్ చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఆవిడ మూవీ చూశారు, ఇవాళ ప్రీ రిలీజ్కి వచ్చారు, మాట్లాడారు, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ త్రినాథరావు నక్కిన గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అనమాట. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ మీడియా ప్లీజ్ స్టే బ్యాక్. మనకి Q&A సెషన్ ఉంది కదా సతీష్? యా, ఓకే, కూల్. అండ్ సో బ్యూటిఫుల్ నిహారిక గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. సో యా, అండ్ ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ శశి గారు అండ్ కావ్య గారు, విజయ్ ఆంటనీ గారు, ఫాతిమా విజయ్ ఆంటనీ గారు, భాషశ్రీ గారు, ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ఫర్ Q&A సెషన్. అండ్ ఐ రిక్వెస్ట్ చైర్స్ తీసుకుంటాడమ్మా. అండ్ లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సేవ్ ద డేట్ June 19th వందదేవుడు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, పాస్ ద మైక్స్. మీరు మీడియాలోకి మైక్స్ పాస్ చేయండి ఎవరైనా.
క్వశ్చన్స్ అడిగి మీడియా వాళ్ళు కొంచెం ముందుకు కూర్చోవాల్సిందిగా రండి. ఎవరు లేరు అంటున్నారు, మీరు కనిపించలేదు మాకు. అది లోపలికి రండి. ఐ రిక్వెస్ట్ భాషశ్రీ గారు ప్లీజ్ జాయిన్ అండ్ యా కావ్య గారు టేక్ దిస్. Hello. Sir, namaste. Namaste, sir. Where are you, sir? Sir, namaste. Hi, sir. Hi, sir. I senior most journalist. Thank you, Murthy. sir. Thank you, sir. So advance గా congratulations. Thank you, sir. మీ సినిమా హిట్. Thank you, sir. Thank you, sir. Thank you, sir. మీ కాన్సెప్ట్స్ అలా ఉంటాయి. Thank you, sir. Thank you, sir. ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్టు. Thank you, sir. సో నేను ఎదురు చూస్తున్నాను సినిమా కోసం. ఓకే, సో ఈ కంటెంట్ విషయాన్ని ఆలోచిస్తే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక 80s టైంలో పాయింట్ ఆఫ్ లో తీసుకున్నట్టుంది ఆ సైకిళ్ళు కానీ ఆ అట్మాస్ఫియరు ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంతా. సో ఆ తరహాగా ఉంటుందా సినిమా అంతా? This is a current period story only, sir. In villages, people are living like this only. Only in cities like Hyderabad, Chennai, Calcutta, they have developed. Village is always a village. No, they don't change their lifestyle and everything. They still wake up early in the morning at 4 o'clock or 5 o'clock. They sleep evening at 8 o'clock. And their characters, their way they live, the good dressing, everything is the same. This is not a period movie. This is a current generation movie only, actually. So this is happening in a village called Kallakurchi in Tamil. In what is this village name in Telugu garu? Handuku. It is happening in Handuku. Okay. Kasab. ఇది కథ ప్రకాశం జిల్లా కందుకూరులో జరుగుతుంది అనమాట. ఇది అక్కడి విలేజ్ వాతావరణానికి తగ్గట్టుగా జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ టైంలో తీసిందే. సో ఈ సబ్జెక్ట్ మీరు తెలుగు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సో క్రిటికల్గా ఉన్న డైలాగ్స్ ఏంటి, సాంగ్స్ విషయంలో ఎలా తీసుకున్నారు? క్రిటికల్ అంటే కొంచెం పల్లెటూరు ఆ వాతావరణం మెయిన్. మా దర్శకులు మా డైరెక్టర్ గారు రాసిన డైలాగ్స్ అంటే ఒక చిన్న మాటలోనే చాలా పెద్ద మీనింగ్ చెప్తారు. అది ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలనేది అది చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలన్నమాట. అది మ్యాక్సిమం పూర్తి చేసాం. ఎందుకంటే మీరు చేసిన తర్వాత కూడా ఆయన దగ్గర ఉండి అన్నీ అక్షరం చూసుకున్నారు. ఆయన సాటిస్ఫై అయిన తర్వాతే ముందుకు పంపించాం అనమాట. సో విజయాంటి గారు, సో కాన్సెప్ట్ పరంగా టైటిల్ పరంగా మదర్ని 100 దేవుళ్ళతో సమానంగా చూపిస్తున్నారా కాన్సెప్ట్? Yes, sir. Actually, every mother is a devulu, sir. Because no one in our life have seen a devulu in person. We are all believe that there is a devulu available for us. But the seen devulu is our real mother. And a woman who lost her husband at the age of 7 or 8, then even after that, without marrying, for the sake of their children, she is bringing up their family. You know, it's not an easy job, sir. And those women are called Vanda Devulu, sir. And the heroine in this movie is, he has lost her husband at the age of 28 or 29, 27. And after that, she's bringing up 2 children, 2 sons. And what and all struggle she's going through in her life is a very interesting and very painful journey, what she's going through. And that's the reason why I wanted to personally call her as Vanda Devulu. ఓకే, బిచ్చగాడి సినిమాలో ఒక సాక్రిఫైస్ ఉంటుంది, అంటే మదర్ కోసం అన్ని వదులుకొని మదర్ని బతికించుకోవడం కోసం కాన్సెప్ట్ అది. Yes, sir. Yes. సో ఈ సినిమాలో ఒక ఉమెన్ కోసం, ఆ మదర్ కోసం, ఆ ఫ్యామిలీ కోసం మీరు త్యాగాలు చేసే ఉన్నాయా? Yes, sir. Actually, we are all seeing mothers like gods, and we never feel that they are also human. They also will be having childish thoughts, and we take advantages over our mothers, sir. We generally don't take care much like how they take care of us. Even in your age, sir, your mother will call and ask, Nana, you had your food? And at least for 4 times she'll be calling you whether you are fine. But are we doing the same to our mother? We don't. Since we are thinking that she is our God, she knows everything, we take advantage on that. She's a Manushi only. She's a human being, after all, a human being. And everyone forgets to address that. So after seeing this movie, when you come out from the theater, you will definitely call your mother and you will talk to her, and you will feel sorry for whatever you have done in your life to your mother. Not only for mothers, and the society is not treating girls equally, sir. In a very important thing, and we have addressed that issue in this movie. If I reveal that issue, the suspense will be seen now. So once you see the movie, you will understand what we are trying to convey, sir. సో పర్టికులర్ క్యారెక్టర్ ప్రిపరేషన్ విలేజ్ బ్యాక్డ్రాప్లో One second, sir.
సార్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలి. మీరు మదర్ దేనికి మదర్ అంటే ఇప్పుడు అన్ని మూవీస్ మదర్ సెంటిమెంట్ దేనికి మీరు ఈ మూవీలో ఇది బోత్ బిచ్చగాడు 1 అండ్ ఈ మూవీ రియల్ లైఫ్ స్టోరీ. ఈవెన్ ఇన్ హిస్ లైఫ్ அவருக்கு he was 7 years old when he lost his father, and I was 9 years old when I lost my father. So మన రెండు పేరుకు అమ్మ అంతే కష్టం, అంత ఫీలింగ్, ద టీయర్స్, ద కన్నీరు అన్నీ నా బ్లడ్లో యూనో అది ఊరి, అండ్ ద మెమరీస్ వెరీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ సో అంత మెమరీస్ ఎన్హాన్స్ చేసే మన డైరెక్టర్ he came like a superman, like a superstar to give those and the memories and a story to it, which he and me have gone through in life. I have a younger sister, he also has a sister. And mana rendu perukume we lost our father. So mother are single mothers. Yes, sir, to your question, sir, to your question, simply saying, what they both said was exactly correct. But my take is, in this film, we are thinking that we are treating our mother as what? As queen or goddess. We are thinking like that. But in real life, after breaking our mobile, after that only we are just passing to our mother. We are not purchasing, we are not buying any new phone to give to our mother. But we are thinking that we are treating her, we are treating her as a goddess. We are treating her as a queen. Not like that, exactly not like that. That is what this movie is going to deal. Yes, sir. సార్ సినిమా కాన్సెప్ట్ అంటే మదర్ని గాడ్గా ట్రీట్ చేస్తామో లేదో తర్వాత షుడ్ ట్రీట్ హెర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అనేది చాలా బాగుంది. హోప్ యూ కన్వే ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ ద ఫిలిం. అండ్ ఒక క్వశ్చన్ అడగాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక డిస్కషన్ జరుగుతుంది. ద యాక్టర్స్ అండ్ హీరోస్ ఆర్ నాట్ డూయింగ్ యాజ్ మెనీ ఫిలిమ్స్ యాజ్ దే షుడ్ బి డూయింగ్ ఇన్ ఎన్ ఇయర్. దానివల్ల ఆడియన్స్కి థియేటర్స్కి వచ్చే హ్యాబిట్ పోతుంది అని ఎవ్రీబడి స్టేక్ హోల్డర్స్ ఆర్ వరీడ్. బట్ మీరు కన్సిస్టెంట్గా ఇయర్కి 2 సినిమాలు లేకపోతే 3 సినిమాలు లాస్ట్ 3-4 years నుంచి కన్సిస్టెంట్గా చేస్తున్నట్టున్నారు. అది కూడా చాలా లార్జ్లీ మీ ప్రొడక్షనే. సో ఏంటో సక్సెస్ సీక్రెట్? Nothing, sir. సినిమాలు చేయడమే పెద్ద ఛాలెంజ్ ఇక్కడ. సక్సెస్ అయింది తర్వాత విషయం. Some of the big heroes are all doing very big movies, sir. It will take approximately 2 years at least to develop their body, and it will take 2 years to complete the CG works. If you do a movie like that, definitely that will take time, and those directors will be calling them at any point of time between these 2 years. Because of those reasons, they are all taking time. And people like me are having medium budgeted movie only we are doing, sir. We don't have much CG work to be done in a movie. And because of that, I focus only in the story. If I spend all those money in CG and in the big production, there's no business for me. So for me, it is taking very less time only, approximately for 6 months to complete a movie. And those movies are a very big movie. That's why they are taking time. And if they do movie like a very story content-oriented movie, a very small movie, they also will be definitely giving more movies in a year. And because of the reduction in the business, the satellite and digital, and I don't think in future people will be spending more in their budget. Obviously, they all will come down and they will start doing more movies hereafter.
సార్ యాక్చువల్లీ మీరు అన్న పాయింటే దెర్ ఈజ్ ఏ డిక్లైన్ ఇన్ ద మార్కెట్. డిజిటల్ లేదు, లేకపోతే శాటిలైట్ ఆల్మోస్ట్ జీరో. Yeah. So how are you placing your films? Because all your films are made on your home banner. Yeah, very difficult only, sir. I'm also going through a tough process only, but I believe in the content, sir. I am believing the theatrical release of the movie. And nowadays, people who bought the movies for high price satellite and OTT, after releasing the movie, they are also facing difficulties. If the movie is becoming flop, that is a flop in the OTT also. So they are all buying a movie after the success of theatrical release. So I am very confident that my movies will be, they will buy my movies after the theatrical release. And because of that confident, I am doing movies, and we are all doing a very content-oriented movies only, no, sir. So I think I am at least breaking even my budget. Thank you, sir. Thank All you, the best. Thank you, sir. Thank you. విజయ్ సార్, Yes. సో మీ కాంటెంట్ చాలా బాగుంది. Thank సో అంటే మీరు ప్రీవియస్లీ చేసిన భద్రకాళి కూడా చాలా మంచి సినిమా, బట్ ఇట్ డింట్ రియలీ వర్క్ వెల్. సో అంటే లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు లైక్ సమ్వేర్ ఎక్కడో కొంచెం మిస్ అయింది అని చెప్పేసి. ఈ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం అంతా ప్యాక్డ్గా ఉంది అనుకుంటున్నారు సార్? Yeah. What sir? Yeah, so sometimes this happens, no. Some good boy will not be seen by a good girl. He will some good things will not happen to right person sometimes, like that. But my Bhadragali got good appreciation in OTT. Everyone have seen that movie in OTT, and at the same time, Bichagadu got good visibility, and you all encouraged me. Dr. Salim got good visibility, and I hope you all will take this movie to the public. And at that time, I don't know what happened because of the I don't know. I think we had so many movies on that day for release. I think we missed in Bhadragali. I think I will be capture all the money which I have lost in Bhadragali in Vanda Devalu. డెఫినెట్లీ సార్. సార్, మీరు ఇంతకు ముందు బిఫోర్ యూ సెడ్ దట్ ఇన్ సమ్ ఇంటర్వ్యూ దట్ యు ఆర్ క్విట్టింగ్ ద ఫిల్మ్స్ ఆఫ్టర్ యువర్ ఫినిషింగ్ ఆల్ ఆఫ్ యువర్ కమిట్మెంట్స్. ఈస్ దట్ ట్రూ? సార్, Maybe in 3 years approximately. Sir, yeah. Why did you take such harsh decision? No, I am happy with so far what I have done everything. I'm very happy with what I have done in music, and as actor I think I have done 25 movies so far, and I have produced so many movies, and I have reached you all, and I can't take the decision right now. Maybe in 3 years I may quit. I'm not sure about it, I will tell you, but I have a plan to shift myself to a village. I want to live I live in a village. So I don't know. That is confirmed. I don't know whether I'm going to quit or not. There's a possibility for that also. You can work from the village also. Yeah, maybe, yes. Yes, sir. All the very best, sir. Looking forward for Thank you. సార్ విజయ్ సార్, Yes, sir. ఇక్కడ సార్. Yes, sir. Yes. సార్ కంటెంట్ చాలా బాగుంది సార్. Thank you, sir. Thank you. బిచ్చగాడ ఏదైతే ఉందో లేడీ ఆడియన్స్ కానీ మొత్తం వెళ్ళే కంటెంట్ Thank you, sir. చాలా బాగుంది, ఎమోషన్ బాగుంది, Thank you. సేమ్ మదర్ సెంటిమెంట్ బాగుంది. Thank you, sir. సార్ గతంలో మాకు తెలుగులో ఒక సినిమా వచ్చింది, మా నాన్నకు పెళ్ళి. ఇది మా అమ్మకు పెళ్ళి. దగ్గర అలా అనుకోవచ్చు, కానీ ఒక తల్లి మనల్ని పెంచడానికి ఎంతో కష్టపడుతుంది, కానీ మనం పెద్ద అయ్యాక ఆ తల్లికి మనం ఏం చేస్తున్నాం, అదే ఈ కంటెంట్. ఏం చేస్తాం అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తాం అనేది 19వ తారీఖు చూడండి సార్. మీరు కూడా చెప్పారు ఇంత మాట్లాడుతూ, నేనైతే యాక్సెప్ట్ చేస్తాను, మా మదర్కి జరిగితే అన్నారు. ఏంటి కొంచెం క్లూ ఇవ్వండి. క్లూ అంటే దగ్గర ఉన్నారు మీరు, అది 19వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఓకే విజయ్ సార్. Yes, సార్ బూకీ కానీ భద్రకాళి కానీ మార్గాన్ కానీ ఈ 3 కూడా సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మీకు వాళ్ళకి మంచి ర్యాప్ ఉంది, మంచి రిలేషన్ ఉంది. Yeah, wonderful relationship. I spoke to him even last week, and he is going to see the movie maybe tomorrow or day after tomorrow. And even Maitri Garu also released my Love Guru here. Okay. So I am maintaining my relationship with both the people, sir. మీ రిలేషన్ ఓకే సార్, బాగుంది. బట్ సుబ్బారెడ్డి అనే అతనికి అది కాకుండా, సురేష్ ప్రొడక్షన్స్ కాకుండా సుబ్బారెడ్డికి డిస్ట్రిబ్యూటర్కి ఈ సినిమా ఇవ్వడానికి రీజన్ ఏంటి? He has bought the movie, sir. Actually, that's the difference. అంతేనా? He has bought the movie. Actually, purchase, yeah. Okay. Yeah. They are also, in my next movie I may give it to them also. And this movie I am putting one heroine, sir. Next movie I am using another heroine. It's like that, sir. Okay, sir. Yeah. All the best. Thank you, sir. Thank you, sir. Kavya garu. Yeah. Where is he? Yes. Yeah, hi, sir. Kavya garu.
Kavya. Where is Kavya? Okay. I thought she's Meera. Okay. Lara. Hi, Kavya garu. Hello. I think With Love got you so much recognition in Tamil and Telugu also, because it got crores of collections in Telugu also. So have you taken that love from audience in your debut film? I think it's your debut film in Tamil and Telugu also. Yeah, I'm glad you asked that question. I'd like to take this opportunity to thank all the Telugu audience. I got a lot of appreciation. I was not there for the promotion. So after the movie released, I couldn't come to Hyderabad before the movie. But after the movie released and after the OTT release, I've had so much appreciation from Telugu audience. And I'm so thankful, so blessed to have had that love. And I would take this opportunity to thank all my Telugu audience. Please give the same love to our movie here. And I hope to do more work in Telugu. I hope I get that opportunity also. Okay. Vijay sir. So, Yes. అంటే when you did experiments like Dr. Salim gani, Bichagadu gani, now coming to Margan, I think recently Bhadrakali, every one of the film was fantastic in its own. Thank you. It has something to say to society. Thank It has something to say to audience. Thank you. It gave different experience. Thank you. So when you choose a script like Bichagadu or Vandadevullu, what was your thinking process? Like what you want to give to the audience? No, I am just listening to all my stories like audience only. I don't sit and listen anything like a producer or a hero. So I'm just listening to a good script like an audience, and when I'm getting good experience, when I'm during the narration, I'm immediately telling okay to the story. It's a very simple process only. How you are watching different kind of movies. Like that, I'm just listening to different kind of stories. Once it is giving me, once that attracts me, immediately I'm taking the decision. Thank you. Thank you. And the final question, Suresh garu, please ask. Yes. సార్ మీరు చేసే సినిమాలన్నీ నకిలీ దగ్గర నుంచి తీసుకున్న ఆల్ మూవీస్ కంటెంట్ ఓరియంటెడ్. మీకోసం కాక కంటెంట్ మీద డిపెండ్ అయ్యాను. సో తెలుగు ప్లస్ తమిళ్ బౌత్ లాంగ్వేజ్ బిగ్ సక్సెస్. Thank you. వై ఆర్ ట్రయింగ్ అనదర్ లాంగ్వేజ్ కన్నడ అండ్ మలయాళం? Obviously, because of OTT purchase, my movies are all getting dubbed in Kannada and Telugu also, Malayalam also, but not theatrical release, sir. In Malayalam, what happens, they see the Tamil version itself and making it hit. So most of the Tamil movies are getting direct release at the Malayalam. Kannada, we have to try, sir. I think I tried once in Bichagaru 2. Maybe I'll try to do those experimentation in my future also. Obviously, all my movies are getting dubbed in Telugu, Hindi. సో మీకు సక్సెస్ గ్రాఫ్ చాలా ఎక్కువగా ఉంది. బట్ ఎందుకు మీరు పాన్ ఇండియా మూవీ అంటే కంటెంట్ అంటే యూనివర్స్ కంటెంట్ గా మీరు చేసేయన్నీ కూడా ఎందుకు ఆ పాయింట్ ఆఫ్ ఎందుకు ట్రై చేయలేదు అంటే? My Bichagadu is a pan India movie only, sir. Bichagadu became hit in Tamil Nadu, Andhra, Hindi. It is a hit, but in satellite. In theatrical hit, it is in Tamil Nadu and Andhra, but satellite wise, it is a wide pan India movie only. So next movie I expected. I will try, sir. So people generally make big budget movie for pan India release. Since it is a medium budget, it is a continuity movie, more into movie. Automatically, whether through theatrical release or through satellite release, it will become pan India movie little later. Yes. మీ నుంచి ఎప్పుడైనా డైరెక్షన్ చూడవచ్చా, ఆశించవచ్చా? I thought of doing it, sir. For my current schedule, I don't think I'm going to do anything in future. If time permits, definitely I'll do it, sir. Thank you. Thank you, media, for your questions. Thank you so much. Save the date, June 19th. Vandadevulu మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. And firstly, in advance, congratulations on your beautiful content, beautiful actors, and beautifully directed by Sashi garu. Thank you so much, and wish you good luck entire team ki, Fatima ji and entire team. Thank you so much, sir. And thank you so much. Thank you, media, once again, and thank you, audience, once again. And thank you. ఇవాళ మన ఫీమేల్ జర్నలిస్ట్ సువర్ణాస్ బర్త్డే అంట. ఒకసారి కేక్ కటింగ్. సో Dinesh. Yeah, క్విక్గా చేసేద్దాం బికాజ్ విజయ్ ఆంటనీ గారికి ఫ్లైట్ ఉంది. సో హ్యాస్ టు లీవ్.